నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు ఆ కొబ్బరి మామిడి కలిపి పచ్చడి చేసుకు తిన్నావు. అది కొట్టి ఆయనకి పెట్టేంతసేపు కూడా ఆయనకి పెట్టాలన్న ధ్యాసే నీకు లేదు. ఇంకా ఆయన నీకు కనబడతాడా? నీకెందుకు నారాయణుడు? నీకు తాపత్రయం ఏది అసలు? పనికి మాలిన వాటిని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్టించారండి అంటావు. తాజ్మహల్కి వెళ్తాడు, చూస్తాడు, ఇది ఎవరు కట్టించారండి అంటాడు. షాజహాన్ కట్టించాడు. అబ్బా ఎంత బాగా కట్టించాడు, ఆయనే షాజహాన్, ఫోటో చూడండి అన్నారు అనుకోండి, వెళ్ళి ఇలా చూసి భలే ఉన్నాడండి అంటాడు. కృష్ణదేవరాయల వారు కట్టించారండి అని కృష్ణదేవరాయల వారు పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరాన్ని ఒక సంవత్సరం పాటు ఉత్సవాలు చేస్తుందో పెద్ద దేవస్థానం. అసలు ఈ బ్రహ్మాండాల్ని సృష్టించినటువంటి వాడికి అంత గొప్ప ఉత్సవాలు చేద్దామన్న తాపత్రయం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి నారాయణ అంటే ఎక్కడ వెతుకుతావు నారాయణ అని? నీ చేతి గీతలు చాలదా నువ్వు చూసుకుని ఆయన్ని చూద్దాం అనిపించడానికి? బాగా ఉపాసనలో కిందకి రావడం ఓ మాట ఉంటుందంటే, పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎంత కిందకైనా నువ్వు రావచ్చు ఆర్తితో. ఆ ఆర్తితో కిందకొస్తే నువ్వు నారాయణుణ్ణి గురించి వెతుకులాడ్డం మొదలుపెట్టావు అని గుర్తు. నేనెక్కడుంటాను అన్నది నీకు తెలుసు అనుకుంటే పొరపాటు. ఎందుకనంటే మీరేమనుకుంటారు, కోటేశ్వరారంటే కాకినాడలో ఏదో ఫలానా అపార్ట్మెంట్లో ఉంటారండి. రేపు ఉదయం 8 గంటలకి మీరు వచ్చారనుకోండి, నేను అక్కడ ఉండాలనేం లేదు. రేపు ఉదయం 8 గంటలకి నేను ఇవాళ పొద్దున్న పెళ్లి అయిపోయినటువంటి ఒక జంటను ఆశీర్వచనం చేయడానికి రామారావుపేట ఎడతానని నాకే తెలుసు. రేపు ఉదయం 8 గంటలకు ఎక్కడ ఉంటాను? నేనెక్కడుంటానో నాకు తెలుస్తుందా? నేనెక్కడుంటానో మీకు తెలుస్తుందా? భూమిగా ఆయనే ఉన్నాడు, నీటిగా ఆయనే ఉన్నాడు. ఇదే ప్రహ్లాదుడు అంటాడు, కలడంబోధి కలండు గాలి కలడు ఆకాశంబులన్ దిక్కులన్ అగ్నియందు రేలన్ తర్వాత పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునందు. ఆయన లేనిదేది? ఇది అనుభవం. అనుభవము అంటే దర్శించినటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాట. మనకి ఇది విన్నంతసేపు బాగుంటుంది. అనుభవంలో ఒకటే వస్తువు రెండుగా మారుతుంటుంది. దానిని మాయా అంటారు. నేను నువ్వు అంటుంటాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, మీకు తెలిసిపోతుంది. నేను అన్నాను అనుకోండి, నాకు ఆకలేస్తోందండి అన్నాను అనుకోండి, నేను. మీకు ఆకలేస్తే మీరేమంటారు? నాకు ఆకలేస్తోందని మీరు ఇలా చూపిస్తారు. యథార్థమునకు ఆకలి వేస్తున్నటువంటిది ఏదుందో ఈ నేను, మీరు చూపిస్తున్న నేను ఒకటే. ఆ నేనుకి ఆకలేస్తోంది, ఈ నేనుకి ఆకలేస్తోంది. ఆ నేనుకి దాహం వేస్తోంది, ఈ నేనుకి దాహం వేస్తోంది. ఆ నేనుకి నిద్ర వస్తోంది, ఈ నేనుకి నిద్ర వస్తోంది. కానీ ఇక్కడ నేనంటాను, అక్కడ నువ్వు అంటాను. నేను అన్నం తిన్నాను, నువ్వు అన్నం తిన్నావా అంటాను. నా వరకు నేను, మీ వరకు మీకు మీరు నేను. కానీ మీలో ఉన్న నేను, నాలో ఉన్న నేను ఒక్కటే అని మనం అంగీకరించలేము. అక్కడ నారాయణ మనం ఎరుకలోకి రాదు. నేను నువ్వులోనే మనకి నారాయణ అనుభవంలోకి రాక జీవితాలు వెళ్ళిపోతాయి. దానివల్ల పునర్జన్మ వస్తూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. ఇది ఎవరు పోగొట్టాలి? కృపయాపారే పాహి మురారే. ఓ మురారి, నీ పాదములు పట్టుకుంటే ఈ అజ్ఞానాన్ని మాకు తీసేయాలి. తీసేస్తే నారాయణ మాకు అవగతం కావాలి. అన్ని ప్రాణులలో ఉన్నటువంటి నేనుగా ఉన్నవాడు వాడొక్కడే. ఇప్పుడు భక్తి అన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే, అడుగుజాడలు అని పిలిచింది శాస్త్రం. అడుగుజాడ అంటే ఏమిటో తెలుసా అండి? వర్షం పడింది బయట. ఇప్పుడంటే ప్రతి చోట సిమెంట్ చేస్తున్నారు. పూర్వం మట్టిగానేగా ఉండేవి ఇళ్ళు, ఆవు పేడతో అలికేవారు. దొంగ రాత్రి ఇంటికొచ్చి ఏదో ఇంట్లో ప్రవేశించి కొన్ని వస్తువులు దొంగిలించి వెళ్ళిపోయాడు అనుకోండి, మరునాడు ఉదయం ఏం చేసేవారంటే ఆ మట్టి మీద అడుగుజాడలు పడేవి. వీడు పెద్దవాడైనా పిల్లాడొచ్చాడా దొంగతనానికి అన్నది అడుగుజాడల్ని బట్టి గమనించేవారు. ఇప్పుడు ఆ అడుగు జాడల్ని తొక్కేయకుండా ఆ అడుగు జాడలు ఎటు వెళ్ళాయో దాన్ని బట్టి అవి ఏ ఇంట్లోకి వెళ్ళాయో, లేకపోతే ఏదైనా ఒక పాడుపడిపోయిన మేడలోకి వెళ్ళాయో గమనించి, ఓ దొంగ ఇలా వచ్చి ఇలా వెళ్ళాడు అని గమనించేవారు. అడుగుజాడల్ని బట్టి దొంగ ఎక్కడున్నాడో మీరు పట్టుకోలేదు. దొంగ అంటే ఏమిటండి? దొంగ అన్న మాటకు అర్థం ఏంటంటే చేసినవాడు తెలియకపోవుట. దానికే దొంగ అని పేరు కాదు.
ఎవడో ఒకడు చేశాడేదో, కానీ వాడెవరో తెలియట్లేదు, వాడినే దొంగ అంటారు. తెలిసిపోయాడు అనుకోండి, వాడు దొంగ కాడిహా. నా వాచి ఎవరో పట్టుకుపోయారు అనుకోండి. ఓసారి నా వ్యక్తిగత జీవితంలో అలాగే జరిగింది. నేను ఒకసారి ఇలా వాచి తీసి పెట్టి ముందు గదిలో అలా లోపలికి వెళ్ళాను. నేను ఇలా వచ్చి చూసేటప్పటికి వాచి లేదు. ఎదురుకుండా రోడ్డు మెట్లు ఎక్కితే మా ఇంట్లోకి వచ్చేసేయచ్చు. నేను వెంటనే వాచి లేదు కాబట్టి దొంగ పట్టుకుపోయాడు. నేను గబగబా రోడ్డు మీదకి వచ్చి దొంగేయడని చూస్తున్నాను. అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది దొంగేయడని? వాచి పట్టుకెళ్ళిపోయిన వాడు ఆ ఎదురుగుండానే కూర్చునున్నా, నడుస్తున్నా, పరిగెడుతున్నా నాకు దొంగని తెలుస్తుందా? ఎందుకంటే ఎవరు చేశాడో తెలియకపోతే వాడిని దొంగని పిలుస్తాం. అందుకే శాస్త్రంలో పరమేశ్వరుడికి ఉన్నటువంటి పేరేమిటో తెలుసా అండి? దొంగ. మీరు నన్ను నమ్మండి, నేను యథార్థం చెప్తున్నాను. పరమేశ్వరుడు విష్ణువు అని రెండు ఉండవు, బ్రహ్మం ఒక్కటే. ఆయన మీద యజుర్వేదం ఓ మాట చెప్తుంది, తస్కరాణాం పతయే నమో నమో అంటుంది. తస్కరాణాం పతి అంటే దొంగలకి దొంగ, పెద్ద దొంగ అని ఆయనకి పేరు. శ్రీ మహావిష్ణువుని గుడి తిరిగిన దొంగ గూ గూ గూ, వీడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నాడు అన్నమాచార్యుల వారు. ఈయనకి దొంగ పేరుంది, ఆయనకి దొంగ పేరుంది. సరే, వెన్న దొంగ అన్న పెద్ద పేరు ఈయనకి ఉంది. ఇద్దరూ దొంగలే. ఇద్దరూ దొంగలు ఎందుకు అయ్యారో తెలుసా అండి? చేసినవాడు కనపడడు. అంటే ఈ ఇల్లు ఎవరు కట్టారండి అంటే ఓ తాపీ మేస్త్రి కనపడతాడు మీకు. ఆ తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఏం పెట్టి కట్టావా అని అడిగారు అనుకోండి. ఏం పెట్టి కట్టావంటే, ఏమండి సిమెంట్ తెచ్చాను, నీళ్లు పోశాను, ఇసుక వేశాను, మూడు కలిపాను, అడుసు తయారైంది, ఓ తాపీ పట్టుకుని కట్టాను. ఇసుక ఎక్కడ తయారైందయా? నా మొహం నాకే తెలుస్తుందండి. ఇసుక ఎక్కడ అయిందంటే యజమాని తెచ్చుకున్నాడు ఎక్కడో బండిలో. ఎక్కడ తెచ్చారండి ఇసుక అన్నారనుకోండి. ఇదిగో వశిష్ఠ పాయి దగ్గర ఇసుకంతా తవ్వి పక్కన పోశారండి, అక్కడికి వెళ్ళి ఒక ట్రాక్టర్తో తెచ్చుకున్నారు. వశిష్ఠ పాయలోకి ఇసుక ఎలా వచ్చిందండి అని అడిగారు అనుకోండి. నువ్వు ఇల్లు కట్టుకుంటే కట్టుకోలేకపోతే మానే, కానీ ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము ఎక్కడ చెప్తా ఉంటాం కాదు. మీరు బాగా లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఈ ఇసుక తయారు చేసిన వాడు ఎవరు? ఈ నీళ్లు తయారు చేసిన వాడు ఎవరు? ఇక్కడ దాహం వేసేట్టు చేసిన వాడెవరు? నీళ్లు పోస్తే దాహం తీరేట్టు చేసిన వాడెవరు? లోపలికెళ్ళిన నీళ్లు పాడైతే ఆ నీళ్లు కింద నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నవాడెవరు? ఇవన్నీ చేసిన వాడు మీకు ఎప్పుడన్నా కనబడ్డా? మీరు ఎప్పుడన్నా చూశారా? మీ శరీరం పుట్టినప్పుడు పసిపిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. ఎవరి శరీరం అయినా అంతే, మనందరి శరీరాలు. ఆ శరీరాలు ఇప్పుడు ఎంత పెద్ద శరీరం అయిపోయింది. ఒకప్పుడు మా అమ్మగారి ఒళ్ళో నేను పడుకుంటే మా అమ్మగారి రెండు మోకాళ్ళ మధ్యలోకి కూడా సరిపోనంత ఉండేవాడిని. అదే ఇప్పుడు నేను ఒకప్పుడు పెద్దవాడినై మా అమ్మగారి శరీరంతో ఉన్న రోజుల్లో మా అమ్మగారి కన్నా నేను పొడుగ్గా ఉండేవాడిని. అంటే నేను అంత పసిపిల్లవాడిగా ఉన్నవాణ్ణి ఇంత పొడుగ్గా మారేటట్టుగా చేసిన వాడెవరో వాడు నాకు కనపడ్డా ఎప్పుడైనా? ఎవడో ఉండాలి. అన్నం తిన్న అన్నానికి రెండు చేతులు సమానంగా పెరిగేటట్టు చేశాడు. ఓ చెయ్యి ఎక్కువ పొడుగు, ఓ చెయ్యి తక్కువ పొడుగు ఉండవు. చేసి నిద్రపోతే తెల్లవారేటప్పటికి అది జీర్ణమైపోయిన తరువాత మిగిలిపోయినటువంటి పిప్పిని సిద్ధం చేసి, అబ్బాయి ఈ లోపల పిప్పిని బయటికి పంపించెయ్యి అని చెప్పి సంవరణీ కండలములు సడలిపోయేటట్టుగా చేసి, లోపల ఉన్నటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా శరీరావయవముల నిర్మాణము చేసినటువంటి ప్రజ్ఞాశాలిని మీరు ఎక్కడైనా చూశారా? మీ ఇంట్లో మీరు విత్తనం పెడితే పాకినటువంటి పొట్లపాదు మీరు కట్టిన తాళ్లన్నీ అల్లుకుపోయి ఆ పొట్లపాదుకి ఇంతంత పొడుగ్గా పొట్లకాయలు వచ్చేటట్టు, ఆ పక్కనే పెట్టినటువంటి గుమ్మడి గింజ ఈ పొట్లపాదు కలిసిపోయినా, ఈ ఏ తీగ ఏదో మీకు అర్థం కాకపోయినా పొట్ల తీగ పొట్లకాయి, గుమ్మడి తీగ గుమ్మడికాయే కాసేటట్టు చేసిన వాడు ఎవరో మీరు చూశారా ఎప్పుడైనా? వసంతకాలం వస్తే కోయిల వచ్చి కూత కుయ్యాలి అని ఆజ్ఞాపించిన వాడెవరో, దానికి తెలిసేట్టు చేసిన వాడెవరో మీకు కనబడ్డా? మామిడి చెట్లు ప్రతి సంవత్సరం వసంతకాలం వచ్చేటప్పటికే పూత పూసేటట్టుగా చేస్తున్నవాడెవరో మీరు చూశారా? వాడు చేసేసాడు ఇవన్నీ, కానీ దొరకడు. వాడే నారాయణ. ఇది పట్టుకోవడానికి ఆధారము అంటుంది శాస్త్రం. అడుగులు పట్టుకో అంది. అందుకని జాడలు పట్టుకోవడమే భక్తి. దొంగని పట్టుకోవడానికి అడుగులు పట్టుకుంటే దొంగ దొరికినట్టు, పరమేశ్వరుని చేత సృష్టింపబడినటువంటి సృష్టిని పవిత్ర కోణంలో చూడడమే ఆ చేసిన శిల్పిని చేరుకోవడానికి మార్గం.
అసలు నిజానికి నారాయణోపాసనము అన్న మాటకు అర్థం కేవలంగా పరమేశ్వరుడి దగ్గర కూర్చుని ఏదో తులసితో అర్చన చేయడమో అభిషేకం చేయడమో అక్కడికి మాత్రమే పరిమితమైపోమ్మని కాదు. అంటే నేను అది చెయ్యడం తప్పు అని నేను ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకండి. నేను అలా చెయ్యడం తప్పని నేను అంటలేదు. ఆ చెయ్యి వేదం చెప్పినటువంటి కర్మ కాదు, దాన్ని దాటమని చెప్పింది. దాటి ఎక్కడో అక్కడ నిలబడిపోతుంది. అరే, ఈ తులసి దళాన్ని చేసిన వాడెవరు, దీంట్లో ఇంత గొప్ప సువాసన పెట్టిన వాడెవరు, ప్రతి ఆకుని పురుగు పట్టుకుంటుంది కదా, తులసి ఆకుని పురుగు పట్టుకోకుండా చేసిన వాడెవరు. మీరు లిల్లీ పూలు చూడండి, దానిలో ఉంటాయి తేనెటీగలు ఉండి ఆ పూలదండ వేసినప్పుడు ప్రత్యేకించి ఇటువంటి ఋతువులో వెంటనే తీయకపోతే ఏమవుతుందంటే అందులో ఉన్న పురుగు లాల్చీలో దూరుకుట్టేస్తుంది. స్వానుభవమున చెప్పు చవటలారా అని నేను అనేక పర్యాలు అనుభవించి అప్పటి నుంచి వాసన చూసి పక్కనెడుతూ ఉంటాను. కాబట్టి పురుగులో ఉంటుంది తేనెటీగ, పురుగులో ఉంటుంది చీమ, పట్టుకుని ఉంటాయి ఆకుపచ్చటి పాకేటటువంటి చిన్న చిన్న గొంగళి పురుగులు. తులసి దళానికి పట్టుకున్నవి నాకు చూపించండి. తులసి దళాన్ని ఇవి పట్టుకోవాలగా. కారణం ఏంటంటే దాని యందు అంతటి ఓషధీ గుణము, అంతటి సువాసన, మంగళభరితమైన సువాసన నిక్షిప్తమై ఉంటాయి. ఆకు ఇలా నలిపి మీరు వాసన చూడండి, తులసాకు ఎంత సువాసన. ఎవరు పెట్టారు దాన్ని తులసాకులో అంత గొప్పతనాన్ని? వాడు దొరకడు. వాణ్ణి చూడాలనేటటువంటి తాపత్రయం మీకు కలిగిందనుకోండి, దొంగని పట్టుకోవడానికి దొంగ అడుగులు ఎలా ఆధారమో ఇవన్నీ చేసిన నారాయణుణ్ణి పట్టుకోవడానికి ఆధారం ఈ సృష్టియే ఆధారము. దీన్నే పట్టుకోవాలి మీరు, దీన్నే పట్టుకుని నారాయణుని చేరాలి. అలా చేరడం చేతకాక అయోమయావస్థకి లోనైతే దారుణాఘంబుల తగలువారు. వాడికి పాపం పట్టుకుంటాం, వాడికి పుణ్యం పట్టుకోదు, వాడికి మార్గం తెలియదు. ఎందుకు తెలియదు అని నేను అంటున్నానంటే, మీరు చూడండి, మీ అందరికీ బాగా అనుభవంలో ఉన్న విషయమే. కత్తిపూడి అని ఒక ఊరు. ఆ కత్తిపూడి దగ్గర మీరు బోర్డుకి ఎదురుకుండా నించుంటే కుడి పక్కకి వెళ్ళిపోతే అన్నవరం, ఎడం పక్కకి వెళ్ళిపోతే జగ్గంపేట. అక్కడ బోర్డు కనపడింది అనుకోండి, ఇలా చూపించి అన్నవరం 30 కిలోమీటర్లు, జగ్గంపేట 30 కిలోమీటర్లు అని కనపడింది అనుకోండి. ప్రాణం లేని ఆ బోర్డును నమ్ముకుని నేను వెళ్ళడం ఏమిటండి? నా బుద్ధిని నమ్ముకుని నేను ఎడతాను. నాకెందుకో అన్నవరం ఇటే ఉందనిపిస్తోందని చెప్పి 30 మైళ్ళు నడిచాడు. అన్నవరంకి దగ్గరయ్యాడా? అన్నవరంకి ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడా? ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడు. ఎందుకంటే వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళలేదు, నడవలేదా? నడిచాడు. ఇంకొక ఆయన బోర్డు ఇటు చూపిస్తోందో అటే నడిచాడు 30 మైళ్ళు. ఆయన అన్నవరం కొండ కిందకి చేరిపోయాడు, సత్యనారాయణ స్వామి పాదాలని చేరిపోయాడు. ఇంకొక ఆయన నడిచాడు, కానీ ఎటు నడవాలో అటు నడవలేదు. కాబట్టి ఇప్పుడు అన్నవరంకి 30 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నవాడు 30 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు అన్నవరంకి ఎక్కడి నుంచి ఉన్నాడు అంటే అన్నవరంకి 60 కిలోమీటర్ల దూరంలో నించున్నాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా? అంటే ఎటు నడవాలో తెలియకపోవడం. ఎటు నడవాలో తెలియకుండా నడిచినటువంటి నడక మిమ్మల్ని అన్నవరానికి దూరం చేసినట్టే, భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గాన్ని సశాస్త్రీయంగా తెలుసుకోకుండా నడిచేటటువంటి నడక పరమేశ్వరుడికి దూరం చేస్తుంది. దారుణాఘంబుల తగలువారు అన్న మాటకు అర్థం అదే. అందుకే సనాతన ధర్మము, వేదము, ఈ రెండే మనకి ప్రమాణములు. వేదమే ప్రమాణం, వేదమే ఆ మార్గాన్ని చెప్తుంది. ఎందుకంటే వేదము ఈశ్వర ప్రోక్తము, అదే నారాయణ. శబ్దములు ఎక్కడ ఉత్పన్నమయ్యాయో అది నారాయణ. వేదము ఎక్కడి నుంచి వచ్చింది? అపౌరుషేయము, ఎవ్వరూ చెప్పలేదు. మహానుభావులైనటువంటి ఋషులు సమాధి ఎందుండగా వాళ్ళకి ఈశ్వరుని యొక్క వాక్కు వినపడింది వాళ్ళ చెవిలో. వాళ్ళకి వినపడితే వాళ్ళు తెలుసుకున్నారు, ఓ ఈ మంత్రం వాళ్ళకి వినపడితే నాకు ఈ మంత్రం వినపడింది అని వాళ్ళు లోకానికి చెప్పారు. అందుకే మంత్రం ఎప్పుడు చెప్పినా కూడా ఒక మంత్రం దానికి ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషికి వినపడింది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్వపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంది వేదం. వాళ్ళకి సమాధిలో వినపడ్డాయి. అంతటా కనపడని పరమాత్మ యొక్క రూపం వాళ్ళకి గోచరమైంది. వాళ్ళు చెప్పారు, ఆ వేదం చెప్పింది. ఇప్పుడు ఆ వేదము రూపంలో మొట్టమొదట బయటికి వచ్చినటువంటి శబ్దస్వరూపము ఏది ఉన్నదో
ఆ శబ్దస్వరూపము నారాయణుడే. అంటే వేదము చెప్తోంది మార్గాన్ని. ఏం చెప్తోంది వేదం మార్గాన్ని? ఎక్కడున్నాడని చెప్తోంది ఇవన్నీ తయారు చేసిన వాడు. ఈ గడ్డి పరకలు, ఈ మొక్కలు పెంచినవాడు, ఈ ఇసక, ఈ తివాచి, నేను, నాలో ఉన్నటువంటి సప్తధాతువులు, ఈ శరీరంలో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత నిర్మాణమై ఉన్నది. దీన్ని ఒకలా చూస్తే ముట్టి ఎముకలుంటాయి. ఈ ఎముకల మీద మాంసం ముద్దలు ముద్దలు ముద్దల ముద్దల కింద, దీని మీద రక్తనాళములు, ధమనులు, శిరలు అన్నీ ఉంటాయి. వాటి నిండా నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. నెత్తురు ప్రవహిస్తూ మాంసపు ముద్దలతో ఎముకలకు అంటుకుని ఉన్నటువంటి ఆ శరీరం పరమ భయంకరంగా ఉంటుంది. దానిలోనే మేధ అంటే జ్ఞాపక శక్తి, ఆలోచన చేయించగలిగినటువంటి ద్రవం ఈ మెదడులు ఎందుకు తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్యనే నాతో మా ఆఫీసులో పనిచేసే ఒక ఆయన భార్యకి ఆ మేధాజలము అని మనకి శాస్త్రం ఏం చెప్తుందో అది ఆవిరైపోయింది, అది ఎండిపోయింది. ఎగిరిపోతే ఆవిడకేం తెలియలేదు, ఆవిడ అలా ఉండిపోయారు అంతే. అలా ఉండిపోతే ఆవిడికి తీసుకెళ్లి నిప్పు కణిక పెట్టినా ఇంకా ఆవిడికి తెలియలేదు. మేధ అన్నది పరమేశ్వరుడు దీని లోపల తయారు చేసి అందులో పెడతాడు. మెదడు పెట్టి జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి, అలాగే విస్మరణ అంటారంటే మరిచిపోగలిగిన శక్తి, రెండూ పెడతాడు దాని మీద. మీకు జ్ఞాపకం ఉందో లేదో, పూర్వం టేప్ రికార్డర్స్ అని ఉండేవి, అందులో ఆడియో క్యాసెట్స్ అని ఉండేవి, టేప్స్ ఉండేవి. అందులో ఏదో మీకు నచ్చిన సినిమా పాటలు రికార్డ్ చేయించుకుని కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకో సినిమా వస్తే ఆ పాటలు బాగున్నాయి అనుకుంటే ఈ క్యాసెట్ పెట్టి మళ్ళీ ఆ పాటలు పెట్టేస్తే ఈ పాటలు పోయి ఆ పాటలు రికార్డ్ అయిపోతాయి. సూపర్ ఇంపోజిషన్ అంటారు. ఇది పోయి అది వస్తుంది. పరమేశ్వరుడు మనిషి బ్రతకలేడని మేధకి 2 లక్షణములు పెడతాడు. ఒకటి స్మరణ, జ్ఞాపకముంచుకోగలిగిన ప్రజ్ఞ. రెండవది విస్మరణ, విడిచిపెట్టగలిగిన ప్రజ్ఞ. కేవలం పట్టుకోవడమే దానికి అలవాటైందనుకోండి, అమ్మ చచ్చిపోయిన రోజున ఉన్నటువంటి బాధని మరుపన్నది లేదనుకోండి, ఇక వీడు బతకలేడు. అంటే అమ్మ చనిపోయినప్పుడు ఉన్న బాధ మరిచిపోతాడు కొన్నాళ్ళకి, తండ్రి చనిపోయినప్పటి బాధ మరిచిపోతాడు కొన్నాళ్ళకి. ఏది మరిచిపోకూడదో అది ఉంచుకోవచ్చు, బాగా జ్ఞాపకం చేసుకుంటూ. ఏది మరిచిపోతే తప్ప తాను బతకలేడో అది మరిచిపోయేటట్టు ప్రజ్ఞగా ఈ లోపల పెట్టాడు. కొన్ని కనపడకుండా పెట్టాడు, కొన్ని కనపడేటట్టు పెట్టాడు. చర్మము, రక్తము, మాంసము ఇవి కనపడతాయి. అంతవరకు ఎందుకండి, ఈ చర్మం కొంచెం బ్లేడుతో ఇలా ఉత్తరింపబడింది అనుకోండి, ఈగలన్నీ వచ్చి వాలి లోపల ఉన్న మాంసాన్ని పొడుచుకు తింటాయి. కానీ అలా ఏ ప్రాణికి దొరకడానికి వీలు లేకుండా ఆయన చర్మంతో కప్పాడు. ఎంత అందంగా కప్పాడంటే దీన్ని ఏ శిల్పి తయారు చేయగలడు. నేను నాకు తగినట్టు బట్ట కుట్టించుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే కూర్చున్నప్పుడో నించున్నప్పుడో చిరిగిపోతుంది, బాగా పట్టుకుని ఉంటే. ఆయన చూడండి, నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నా మీద ఒంటి మీద ఉన్న చర్మం ఓ 4 గజాలు పొడుగు, ఓ 2 గజాలు వెడల్పు ఉన్న చర్మం ఉండేదేమో. మరి నేను ఇప్పుడు 6 అడుగుల పైచిలుకు పొడుగైపోయినప్పుడు ఎంత చర్మం నా ఒంటి మీదకి రావాలి? కొత్త చర్మాన్ని తీసుకొచ్చి ముక్క ముక్కల కింద అంటిస్తూ కాదు, ఆ చర్మమే అలా సాగుతుంది. ఈ చెయ్యి ఇలా ఉంచితే ఓలా ఉంటుంది, ఇలా ముడిస్తే చర్మం సాగుతుంది. ఈ చర్మం అక్కర్లేకపోతే ముడతలు పడిపోతుంది వృద్ధాప్యంలో. ఈశ్వర ప్రజ్ఞ నిజంగా ఎక్కడికో ఎందుకండి. అందుకే శాస్త్రంలో బహుచమత్కారమైన మాట ఒకటి చెప్పారు. నారాయణాన్ని చూడాలి అనుకుంటే నీ చేతి వంక చూసుకో, నీకు నారాయణ దర్శనం అయిపోయింది అన్నారు. ఎందుకో తెలుసా అండి, నేను ఒక శుద్ధముక్క పట్టుకుని ఇక్కడ 4 గీతలు గీశాను అనుకోండి, గీతలు గీసి గీతలు జాగ్రత్తగా చూసుకోండి మీరు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా చూసినా మహా అయితే 6 నెలలు ఉంటాయి, తర్వాత పోతాయి. నేను పుట్టినప్పుడు నా చేతిలో ఉన్న ఈ గీతలు, సాధారణంగా ఏ గీత అయినా తడి తగిలితే పోతుంది. ఎంత ఇంకుతో మీరు చెయ్యండి, తడి తగిలితే అది భ్రంశమైపోతుంది. ఎన్ని మాటలు కడుక్కుని ఉంటా నీ చేతిని, ఏది ఈ గీతలు చెరిగాయా? ఏం పెట్టి గీశాడంటారు ఆయన? అసలు ఏ పెన్నతో గీశాడంటారు గీతలు? వాణ్ణి చూడాలని మీకు అనిపించట్లా? ఎవడరా ఈ గీతలు గీసినవాడు ఇంత అందంగా గీశాడు? ఇన్ని గీతలా? ఈ గీసినవాడు ఎవర్రా ఇంత అందంగా? ఈ వేళ్ళు ఇలా కలియకుండా ఇలా అంటుకుని ఉండుంటే చర్మంతో
ఏమి కలుపుకుంటాం అన్నం అని వీటిని విడదీసి ఉంచాడా? ఈ నాలుగింటికి మళ్ళీ గమ్మత్తు చూడండి. ఈ నాలుగు దీనితో కలిస్తేనే శక్తి. ఈ నాలుగు కలిపి ఏమీ చేయలేవు. నాలుగు కలిపి ఏమీ పట్టుకోవు. ఈ నాలుగు దీంతో కలిస్తేనే శక్తి. ఈ రెండు కలిస్తే పట్టు, ఈ రెండు కలిస్తే పట్టు, ఇలా మూడు కలిస్తే పెన్నం. ఇలా పట్టుకుంటే తాడు పట్టుకోగలరు. ఇలా పట్టుకోండి, ఇది లేకుండా ఈ పట్టు ఉండదు. నాలుగింటికి శక్తినిచ్చి ఐదో దాన్ని దూరంగా ఉంచాడు. అసలు ఆయన ఎలా ఏర్పాటు చేశాడు ఇవన్నీ? వాడు నారాయణ, వాడు నారాయణుడండి. వాడు ఇవన్నీ సృష్టించాడు. ఇప్పుడు మీకు ఈ గీతలు గీసిన వాడిని చూడాలి అని అనిపించింది అనుకోండి, మీకు ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడో చెప్పేవాడు ఉండాలి. 1000 మంది బురదలో నడిచారనుకోండి, దొంగడు అడుగులేవో మీకు ఎలా తెలుస్తాయి? ఒక్కడి పాదాలే ఉన్నాయనుకోండి, రాత్రి కిటికీ దగ్గర నుంచి ఎటో వెడుతూ ఓ దొంగడు ఇటు వెళ్ళాడని తెలుస్తుంది. ఇవన్నీ చేసిన వాడు దొంగ. ఎందుకంటే గీసేశాడు కనపట్టలేదు, పెంచేశాడు కనపట్టలేదు, లోపల పదార్థం ఖాళీ అయిపోయిందని ఆకలే ఇస్తున్నాడు కనపట్టలేదు, తింటే చాలరా ఇంక పెట్టకరా ఇంక సరిపోతోందని కడుపు నిండిపోయిందని త్రేణుపు రూపంలో చెప్తున్నాడు కనపడ్డం. దాహం వేస్తోందిరా లోపల నీళ్లు అయిపోయాయని దాహం రూపంలో చెప్తాడు కనపడడం. నీళ్లు పోస్తే ఒరే దాహం తీరిపోయింది కడుపు నిండిపోయింది ఇంకా తాకరా అని చెప్తాడు కనపడ్డం. రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నేను ఏ పని చేయలేకపోయినా నా ఊపిరి తీయిస్తూ ఉంటాడు కనపడడం. నా ఊపిరి ఆపేయాలనుకున్నప్పుడు కనపడకుండానే ఆపేస్తాడు. వాడిని ఒక్కసారి చూడాలనుందండి, ఇంతమందిని చూశాను కానీ వాడే నాకు కనపట్టలేదండి, నాకు కనపడాలని తాపత్రయంగా ఉందండి అని మీకు ఆర్తి పుడితే అది భక్తి. మీకు తాపత్రయం కలిగితే అది భక్తి. చూద్దామని వెంపర్లాట పుడితే వాడు భక్తుడు. తప్ప భక్తి అంటే ఏదో 2 పువ్వులు 2 టెంకాయలు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులని మీరు అనుకోకండి. ఎందుకంటే నేను కొన్ని గుళ్ళల్లో చూశాను. నేను పెద్దకాయ ఇచ్చానంటే నాకు చిన్న చెక్క ఇచ్చారని అర్చకులతో దెబ్బలాడిన వాళ్ళు ఉన్నారు. నేను 6 రూపాయల కొబ్బరికాయ ఇచ్చానంటే నాకు 3 రూపాయల చెక్క ఇచ్చారంటే నాది కాదు. ఆయన కర్మ ఆయనకి ఎన్ని గుర్తెట్టుకుంటాడంటే, ఎన్ని కొబ్బరికాయలు అంటే ఏదో కలిపి కొడతాడు, తీసుకెళ్తాడు, చెక్కల నైవేద్యం పెట్టుకుంటారు. ఆ మిగిలిన చెక్కలేవో ఒక్కొక్కళ్ళకి ప్రసాదం. నువ్వు కావలసింది ప్రసాదమా? నువ్వు పట్టుకెళ్ళిన చెక్క నీ పేరు చెక్కించుకుని ఇవ్వాలంటే ఇంకా కొబ్బరికాయకి 2 వైపులా. కొబ్బరికాయ మీదే అంత వ్యామోహం ఉన్న నీకు నారాయణ దర్శనం అవుతుందా? నీకు నారాయణుని గురించి తెలుసా? అదే దూరం జరగడం అంటే. కొబ్బరికాయ పట్టుకెళ్ళాడు కానీ ఎవరికి పట్టుకెళ్ళినట్టు? ఈశ్వరుడికా? రేపు శనివారం కొబ్బరికాయ కొడతానంటాడు, శుక్రవారం రాత్రే భార్యతో అంటాడు రేపు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయబోయి బాగుంటుందంటాడు. ఈశ్వరుడికి ఎందుకు అది? నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు ఆ కొబ్బరి మామిడి కలిపి పచ్చడి చేసుకుని తిన్నావు. అది కొట్టి ఆయనకి పెట్టేంతసేపు కూడా ఆయనకి పెట్టాలన్న ధ్యాసే నీకు లేదు. ఇంకా ఆయన నీకు కనబడతాడా? నీకెందుకు నారాయణుడు? ఈ తాపత్రయం ఏది అసలు? పనికి మాలిన వాటిని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్టించారండి అంటావు. తాజ్మహల్కి వెళ్తాడు, చూస్తాడు, ఇది ఎవరు కట్టించారండి అంటాడు. షాజహాన్ కట్టించాడు. అబ్బా ఎంత బాగా కట్టించాడు, ఆయనే షాజహాన్, ఫోటో చూడండి అన్నారు అనుకోండి, వెళ్ళి ఇలా చూసి భలే ఉన్నాడండి అంటాడు. కృష్ణదేవరాయల వారు కట్టించారండి అని కృష్ణదేవరాయల వారు పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరాన్ని 1 సంవత్సరం పాటు ఉత్సవాలు చేస్తుందో పెద్ద దేవస్థానం. అసలు ఈ బ్రహ్మాండాల్ని సృష్టించినటువంటి వాడికి అంత గొప్ప ఉత్సవాలు చేద్దామన్న తాపత్రయం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి నారాయణ అంటే ఎక్కడ వెతుకుతావు నారాయణ అని? నీ చేతి గీతలు చాలదా నువ్వు చూసుకుని ఆయన్ని చూద్దాం అనిపించడానికి? బాగా ఉపాసనలో కిందకి రావడం అని ఓ మాట ఉంటుందంటే, పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎంత కిందకైనా నువ్వు రావచ్చు ఆర్తితో. ఆ ఆర్తితో కిందకొస్తే నువ్వు నారాయణుణ్ణి గురించి వెతుకులాడ్డం మొదలుపెట్టావు అని గుర్తు. నేనెక్కడుంటాను అన్నది నీకు తెలుసు అనుకుంటే పొరపాటు. ఎందుకనంటే మీరేమనుకుంటారు, కోటేశ్వరరావు అంటే కాకినాడలో ఏదో ఫలానా అపార్ట్మెంట్ లో ఉంటారండి. రేపు ఉదయం 8 గంటలకి మీరు వచ్చారనుకోండి, నేను అక్కడ ఉండాలని ఏం లేదు. రేపు ఉదయం 8 గంటలకి నేను ఇవాళ పొద్దున్న పెళ్లి అయిపోయినటువంటి ఒక జంటను ఆశీర్వచనం చేయడానికి రామారావుపేట ఎడతానని నాకే తెలుసు. రేపు ఉదయం 8 గంటలకు ఎక్కడ ఉంటాను? నేనెక్కడుంటానో నాకు తెలుస్తుందా? నేనెక్కడుంటానో మీకు తెలుస్తుందా? నేనెక్కడుంటానో నాకే తెలుస్తుంది. అలాగే ఈ బ్రహ్మాండములన్నింటినీ నిర్మాణం చేసి దానిలోనే దూరిపోయి ఉండిపోయిన వాడున్నాడే. నేను బల్ల చేస్తే బల్లలో దూరను, కుర్చీ చేస్తే కుర్చీలో దూరను,
పంచె కొనుక్కుంటే పంచెలో దూరిపోలేను. కానీ నారాయణుడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఇవన్నీ చేసి అందులో దూరి ఉన్నాడు. అంతర్బహిష్యతర్సర్వం వ్యాప్య, విష్ణుతత్వమనకు వ్యాపకత్వమే, అంతటా నిండిపోయాడు. మరి కనపడ్డేమండి అంటే ఎక్కడుంది వెన్న? నెయ్యి ఎక్కడుంది? పాలలోనే ఉంది. కనపడుతోందా నీకు? ఏమంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి అని నన్ను అడిగారు అనుకోండి, పాలలోంచి వస్తుందండి అని చెప్తాను. లేదా మజ్జిగలోంచి వస్తుంది. మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుందండి? పెరుగు చిలికితే వస్తుంది. పెరుగు ఎక్కడి నుంచి వస్తుందండి? పాలు తోడు పెడితే వస్తుంది. పాలేవండి ఇవే. ఏమంటే పాలల్లో నెయ్యి ఏదండి? మరి కనపడదు. మరి నెయ్యి కనపడాలంటే నువ్వు పాలు కాయాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం పెట్టాలి, చిలకాలి, మజ్జిగ చెయ్యాలి, అందులోంచి వెన్న తీయాలి, కాయాలి, నెయ్యి వస్తుంది. నెయ్యి మాత్రం పాలలోనైనా ఉంది, ఉండబట్టేగా వచ్చింది. మరి ఉన్నది ఎందుకు కనపడలేదు? నీ ఇంట్లో ఉన్న పాలకొండలోని నెయ్యే నీకు కనపడింది. ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి వ్యాపకత్వంలో ఉన్న విష్ణువు నీకు కనపడతాడా అంత తొందరగా? ఒక్క లీటరు పాలు అంత సాధన చేస్తే కానీ నెయ్యి కనపడలేదా? ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడు కనపడడానికి నువ్వు ఎంత సాధన చేయవలసి ఉంటుంది? అది భక్తి. వెంపర్లాడాలి. అయ్యా నువ్వు కనపడవయ్యా, కనపడవయ్యా, కనపడవయ్యా అని అడగాలి. కనపడవయ్యా, కనపడవయ్యా అంటే అప్పుడు ఆయన మార్గం చెప్తాడు. ఓరిపిచ్చాడా, తెలియక ఇన్నాళ్ళు తిరిగావు కదూ, అవి కాదు మార్గాలు. నాణ్యపంథాయనాయ విద్యతే, ఇంకొక మార్గం లేదని తెలుసుకో, ఇది ముందు చెప్తాడు. అందుకే మనం పూజ అంతా చేసేటప్పుడు కూర్చుంటాం, మంత్రపుష్పానికి నిలబడతాం. ఎందుకంటే అక్కడ సత్యప్రకటనం అవుతుంది. లేచి నిలబడి చేత్తో పువ్వు పట్టుకుని ఓ మాట చెప్తారు. అయ్యా బాగా తెలుసుకోండి, ఈశ్వరుడు మీ ఎదురుగుండా ఉన్నాడు, పూజ చేశాను అనుకున్నారు కదా, అక్కడ కాదండి. అది ఈశ్వరుడైతే మరి మీరు విడిచిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఈశ్వరుడు లేడా హమీలో? కాదురా, అది ఈశ్వరుడు, ఇది నువ్వు కాదు. ఎక్కడుందో తెలుసా? నేను చెప్పేస్తాను ఇప్పుడు, జాగ్రత్తగా పట్టుకో. ఇలా కాకుండా ఇంకోటి కూడా ఏమైనా ఉందేమో, ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళి తెలుసుకోవచ్చు అనుకుంటున్నావేమో. ఇంకో మార్గం లేదు అసలు తెలుసుకోవడానికి. నాణ్యపంథాయనాయ విద్యతే అంటూ సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం. సహస్రాక్ష అంటే ఏదో 1000 కన్నులు 1000 తలకాయలు అని కాదు. సంస్కృతంలో సహస్రం అంటే అనంతం. ఇన్ని రూపాలుగా ఉన్నవాడు వాడే. ఇన్ని రూపాలుగా ఉన్నవాడు ఒక రూపంతో నాకు కనపడాలంటే, చేసినవాడు ఎవరో వాడు నాకు దొరకాలంటే ఎక్కడున్నాడో తెలుసా? ఇక్కడున్నాడు. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. బొడ్డు గింజ పెట్టి గీరితే మొన తగిలితే ఎలా ఉంటుందో అలా ఈ లోపల దాక్కునున్నాడే వాడు ఈ బయటవి కనపడేటట్టు చేస్తాడు. తను నిర్మించిన వాడు ఈ లోపలే ఉన్నాడు. వీడిని చూడ్డానికి ఈ కంటికి లోపలికి తిరిగి చూడడం రాదు. వాడు అలా పెట్టలేదు వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు ఈ కంటితో వాడు చేసినవి కనపడతాయి. చేసిన వాడు కనపడాలంటే ఈ లోపలికి చూడడం రావాలి. ఈ లోపలికి చూడడం అంటే ఏదో కత్తి పెట్టి కోసుకుంటే కనపడుతుందా అండి అంటే అలా కనపడదు. మరి ఎలా కనపడుతుంది? హృదయ గుహలోకి వెడితే వాడు కనపడతాడు, తేజోరూపముగా కనపడతాడు. కనబడిన వాడిని ఏ పేరు పెట్టి నీవు పిలువు, వాడికి ఏం అభ్యంతరం లేదు. స బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్యసాహినే. రోజు చెప్పట్లా మంత్రపుష్పంలో మీరు? వాడిని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, వాడి లక్షణం అంతే. మీరు ఏ పేరు పెట్టి పిలవకపోండి, వాడి లక్షణం అంతే. నీళ్లు ఎప్పుడు పుట్టాయి? ఎప్పుడు పుడితే మీకెందుకండి? ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ నీళ్లు ఏం చేస్తాయంటే దాహం తీరుస్తాయి. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తారు. ఓ చెరువు దగ్గరికి దాహం వేసిన వాళ్ళు 4 వెళ్ళి ఓ ఒడ్డు నుంచి ఒక ఆయన యువతల వైపు నుంచి నీళ్లు తాగి, అబ్బా వాటర్ ఈజ్ వెరీ వెల్ అన్నాడు. వాటర్ ఈజ్ క్వైట్ టేస్టీ, నీళ్లు చాలా రుచిగా ఉన్నాయండి. ఇది వాటర్ అన్నాడు ఆయన. వాటర్ అన్నాడు కదా అని చెప్పి దాహం తీర్చడంలో ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు. ఇంకొక ఆయన అటువడ్డికి వెళ్ళి పానీ తాగుతున్నానన్నాడు, ఏమైనా మార్పు ఉంటుందా? ఇంకొక ఆయన ఇంకొక ఒడ్డుకి వెళ్ళి నిలబడి ఆక్వా తాగుతున్నానన్నాడు, ఏమైనా మార్పు ఉంటుందా? ఇంకొక ఆయన సంస్కృతం నేర్చుకున్న ఆయన వచ్చాడన్నాడు, నేను ఇదిగో ఈ జలం తాగుతున్నాను అన్నాడు, ఏమైనా మార్పు ఉంటుందా? జలం అన్నవాడికి దాహమే తీరింది, వాటర్ అన్నవాడికి దాహమే తీరింది, ఆక్వా అన్నవాడికి దాహమే తీరింది, పానీ అన్నవాడికి దాహమే తీరింది, అసలు ఏమీ అనకుండా తాగిన వాడికి దాహమే తీరింది.
సగుణోపాసన గాని నిర్గుణోపాసన గాని బ్రహ్మమే. భగవద్గీత 12వ అధ్యాయంలో ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమతింత్యంచ కూటస్థమచలం ధ్రువం అంటాడు. అంతటా నేనే అవ్యక్తముగా అక్షరపర బ్రహ్మముగా ఉపాసన చేసిన వారు కొందరైతే, సగుణోపాసన చేసిన వారు కొందరు, ఓ రూపంగా చూసిన వాళ్ళు కొందరు. కాబట్టి వాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాడిని ఎప్పుడు చూడలేనండి, చాలా కష్టం అండి, నా జన్మ సరిపోదండి అంటావా? అందులోకి వచ్చి కూర్చో. దొంగ ఎప్పుడు దొరుకుతాడండి? ఇంకా పారిపోవడానికి పెరటి త్రోవ లేనప్పుడే దొరుకుతాడు మీకు కాదు. ఇప్పుడు పరిగెత్తి 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 ఆయన దాటేయడానికి వెనకాల తలుపు ఉందనుకోండి, దొరకడం మీకు ఆ తలుపులోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు పరిగెత్తి పరిగెత్తి అతను తెలియక ఏదో వెనక తలుపు లేని గదిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ముందు గదిలోకి వెళ్ళడమో లేకపోతే తలుపు వేసేసారనుకోండి, అందులోనే ఉంటాడు అంతే, ఇక బయటికి రాలేడు. అందుకే ఇక్కడున్న దొంగ అంటే దొంగ కాదు నా ఉద్దేశ్యం, ఇవన్నీ చేసి కనబడకుండా దాక్కున్న వాడిని ఇక్కడ చూడలేకపోతే అక్కడ చూడమంది శాస్త్రం. అందుకే పెరటి తలుపు ఉండదు గర్భాలయానికి. ఎందుకంటే ఆయన అక్కడే కూర్చుంటాడు. ఇక్కడ ఎలా కూర్చుంటాడో అక్కడ అలా కూర్చుంటాడు. కాబట్టి గులు తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ, వాడు ఇదిగో ఇక్కడ దాక్కున్నాడయా అన్నాడు అన్నమాచార్యులు వారు. అందుకే ఆయనకి నారాయణ అర్థమైంది. అది ఎవరికి అర్థమైందో వాడంత పరవశించి వీడే దొంగ అన్నాడు. మనం అలా అనడానికి భయం, మనకు అసలు ఆ ఆలోచన రాదు. ఇక నారాయణ మనకేమర్థం అవుతుంది? ఇక మహిమ మాట పక్కనెట్టండి, ఇంకెలా అర్థం అవుతుంది? అసలు నారాయణ అన్నది తెలియాలి అంటే వాడు చేసినవి చూసి వాడిని చూడాలన్న తాపత్రయం నీకుంటే వాడిని చూడడానికి రెండే మార్గాలు. ఇక్కడన్నా చూడాలి, ఇక్కడ చూడలేకపోతున్నానన్న వెంపర్లాట ఎక్కువైపోతే అదిగో అక్కడికి వెళ్ళన్నా చూడాలి. ఈ చూడడంలో వచ్చేటటువంటి లక్షణం ఏమిటంటే, ఈ తాపత్రయం నీకు ఎంత పెరిగితే దాని వలన ఆయనే అనుగ్రహించి మీకు కనపడతాడు. నారాయణ తత్వమునందుండే లక్షణం ఏమిటంటే, ఇది చేస్తే అది వస్తుంది, ఏదో మార్గం ఉంటుంది. కోటేశ్వరరావు గారిని చూడాలనుకుంటున్నామండి, 8 గంటలకు ఎక్కడో పెళ్లివారింటికి ఎడతానేమో, కానీ మధ్యాహ్నం 1 గంటకైనా భోజనానికి రావాలా? 1 గంటకి రాలేదు, రాత్రి పడుకోవడానికైనా రావాలా? రాకుండా అట్నుంచి ఎక్కడికో ఊరిళ్ళాను, 10 రోజుల తర్వాత అయినా రావాలా? పోనీ 20 రోజుల తర్వాత అన్నా రావాలా? మీరు నా గుమ్మ ముందే కూర్చున్నారనుకోండి, ఎప్పుడో అప్పుడు కనపడి తీరుతానా మీకు? అంటే అలా కూర్చోమని నా ఉద్దేశం కాదు సుమండి. కాబట్టి కనపడి తీరుతాను. ఏం చేస్తే నారాయణుడు కనపడతాడు? ఇది చేస్తే కనపడతాడని లేదు. అక్కడే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, వాక్కు మనస్సు వెనక్కి తిరిగాయి ఎంది ఉపనిషత్తు. ఇక మేము చెప్పలేమయ్యా ఇది సాధన అని లేదు. ఇగో ఇది చేస్తే దొరుకుతాడని ఉండదు ఈశ్వరుడి విషయంలో. మీరు ఎంత ప్రేమించగలరో దానికే భక్తి అని పేరు. ప్రేమ రకరకాలుగా వ్యక్తమైనప్పుడు రకరకాల పేర్లు పొందుతుంది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చానండి, ఏమి ఇంత పెద్ద వేదిక వేయకుండా నన్ను కూడా అలా కూర్చుని చెప్పండి అన్నారు అనుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు, అక్కడ కూర్చుని చెప్తాను నేను. కానీ నన్నింటికి ఇక్కడ కూర్చోబెట్టారు, ఓ పెద్ద ఆయన పాపం వచ్చాడు, నేను రాగానే మంగళవాయిద్యం ఎందుకు మ్రోగించారు, నేను కనపడగానే పూర్ణకుంభం ఎందుకు తీసుకొచ్చారు అంటే నా మీద గౌరవం. ప్రేమ పెద్దల పట్ల అభివ్యక్తమైతే గౌరవము. తనకన్నా బాగా చిన్నవాడి మీద అయ్యో పాపం వీడు పసిపిల్లవాడరా, వీడికి ఏం తెలీదు అని చెప్పి నాలో ప్రేమ పొంగితే వాత్సల్యము. నా మనవడు, వాడికి బట్టలు వేసుకోవాలని తెలీదు, 3 ఏళ్ల వాడు ఆడుకుంటున్నాడు, ఇంటికి బంధువులు వస్తున్నారు, హారి ఊరు ఊరు అలా ఆడుకుంటున్నావు నువ్వు, రేపు బట్టలు వేసుకోవద్దురా అని తిడతానా? ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళి నిక్కర తీసి వాడికి నిక్కర వేసి ఓ చొక్కా వేసేసి ఇప్పుడు ఆడుకో, బాగుండదు, 10 మంది వస్తున్నారు దృష్టితో కూర్చుని అలా తిరగకూడదు ఇంట్లో అంటానా? నేనే వాడికి బట్టలు వేసాను. ఎందుకని? అరే వాడు చిన్నవాడు, వాడికి తెలియదురా అని నాకు ప్రేమ వ్యక్తమైతే వాత్సల్యము. అరే ఇవన్నీ చేసినవాడు నారాయణుడురా, మహానుభావుడు, ఆయనది ఇదంతా, ఆయనదైన దాన్ని నాదని చెప్పుకుని నేను బతక్కూడదు అని మీరు అనుకున్నారనుకోండి భక్తి. అరే ఆయనకి చెప్పి తినాలి, ఆయన ఇచ్చాడు ఇవన్నీ, ఊపిరి ఆయనది, జీర్ణం చేసేది ఆయన, నవిలడానికి పళ్ళిచ్చినవాడు ఆయన, నాలుక పొయ్యడానికి పెట్టినవాడు ఆయన, మాట ఇచ్చినవాడు ఆయన, ఈ కంఠంలో మాట్లాడడానికి శబ్దపేటికని పెట్టినవాడు ఆయన, ఈ ఆలోచనలు ఇచ్చినవాడు ఆయన, జ్ఞాపకం ఉంచినవాడు ఆయన. కాబట్టి వాడికి నమస్కారం చేయకుండా నేను ఇవి చేయకూడదన్నాను అనుకోండి భక్తి. భక్తి
మీ కంటికి కనపడకపోయినా ఎదురుగుండా శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని మీ ప్రేమ పొంగితే భక్తిని పేరు. ఇప్పుడు శాస్త్రమును ప్రమాణముగా అంటే అడుగుదాడల్ని బట్టి దొంగని పట్టుకున్నట్టు ఈ సృష్టిని బట్టి ఈశ్వరుడి మీద మీరు ప్రేమని పెంచుకోవాలి. లోపల జరుగుతున్న కార్యకలాపములే ఈశ్వర భక్తికి సోపానములు. అరే, నేను బయట నీళ్లు రావట్లేదని నాకు తెలుసు, ఏదో కారణానికి మా అపార్ట్మెంట్ లో నీళ్లు రావట్లేదు 4 రోజులుగా. అయ్యా గోపాలకృష్ణ గారు, ఏదో మినరల్ వాటర్ అమ్ముతారు కదా, నాకు అది ఎక్కడ అమ్ముతారో తెలియదు, కాస్త ప్రతిరోజు ఓ డబ్బా పంపించండి అన్నాను. ఆయన పంపించారు. అపార్ట్మెంట్ లో నీళ్లు రావట్లేదు పంపులో అని నాకు తెలుసు, ఇందులో నీళ్లు అయిపోతున్నాయని నాకు తెలుసా? ఇందులో నీళ్లు అయిపోతే చాలా ప్రమాదం, డిహైడ్రేట్ అయిపోతుంది, ప్రాణం పోతుంది. కానీ ఇందులో నీళ్లు అయిపోతున్నాయని నాకు తెలియదు. ఇందులో నీళ్లు అయిపోతున్నాయి రా పిచ్చాడా, ముందు ఇందులో నీళ్లు పోయి అని దాహం రూపంలో చెప్తున్నాడు ఇంకోడు లోపల కూర్చుని. వాడొకడు ఉన్నాడు రా, వాడు లేకపోతే నాకు లోపల నీళ్లు అయిపోయాయని తెలియక పొయ్యక ఎప్పుడో పడిపోయి ఉండేవాడిని. వాడు ఉండి చెప్తున్నాడు, ఒరే ఇందులో పదార్థం అంతా అయిపోయిందిరా, ఇది శరీరం నీరస పడిపోతోందిరా, ఇందులో ఏదైనా వెయ్యిరా అని ఆకలి రూపంలో అడుగుతున్నాడు. వాడొకడు ఇక్కడ కూర్చుని ఆకలి రూపంలో అడుగుతున్నాడు రా. రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి వాడే తీశాడు. రాత్రి నిద్రపోయినప్పుడు ఈ ఇంద్రియముల యొక్క బడలిక అలసటనంతటినీ వాడే తీర్చాడు. ఈ కంట్లో ఎన్నో ధూళికణములు పడిపోతే వాటిని మెత్తగా తడి ఉంచి తడిలో నానిపోయేటట్టు చేసి మెత్తగా చేసి ఆ మెత్తటి దాన్నంతటినీ ఒక పక్కకి తీసుకొచ్చి ఈ ఒడ్డుకి తీసుకొచ్చి పుషి కట్టించి అట్టే పెట్టాడు, మెత్తగా జిగురుగా. మళ్ళీ కన్ను తెరిచేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా. మొహం కడుక్కునేటప్పుడు కంటి మధ్యలో వాడు పెట్టాడు అనుకోండి, ఎంత కష్టం. ఈ చివరికి తెచ్చి పెడతాడు. ఇది ఇటు తెచ్చాను కదా అని ఇటుది అటుకు పెట్టడు, అక్కడది ఇక్కడికే తెస్తాడు. 2 కళ్ళ యొక్క ఈ మొదటి స్థానములకు తెచ్చి పుసులు కట్టిస్తాడు. ఇలా ఇలా అంటే పగలంతా తిరిగినప్పుడు పడిన ఇసకంతా మెత్తపడిపోయి ఇక్కడికి వచ్చి తెల్లవారేటప్పటికి కన్ను గరగరలాడకుండా చేశాడు. మీకు అబ్బా ఈశ్వర ఎంత మహోపకారం చేశావు. ఒక్క ఇసకరేణు ఉండిపోతే, రాత్రి నేను నిద్రపోతే సుఖంగా బడలిపోయి నిద్రపోతున్నప్పుడు నన్ను కదపకుండా తండ్రి ఇసకరేణువులన్నీ మెత్తపరిచి పక్కనెట్టావా పుషి రూపంలో అని ఆ పుషి వంక చూసినప్పుడు మీకు నారాయణ దర్శనం అవలా? అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. వ్యాఖ్యాతలు అదే మాట అన్నారు. ఎక్కడ చూస్తావు నారాయణుణ్ణి? నీ భక్తి పొంగు ఉంటే నీకు వాడు కనపడని చోటే లేదు అన్నారు. ఇదే ప్రహ్లాదుడు అన్నాడు. ఏమిటి మూర్ఖత్వం, ఎక్కడున్నాడంట ఏంటి? ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. దానవగ్రని వింటే వెతకి చూడవాయా, మామూలుగా చూస్తే కనపడదు. వెతికి చూడు అంటే ఇలా విప్పి చూడడం కాదు. ఎవడు దీన్ని పెంచినవాడు, ఎవడు దీన్ని నిర్మించినవాడు, ఎవడు దీన్ని పడగొడుతున్నవాడు, ఇది చూడు. చూస్తే నీకు నారాయణుడు గోచరమవుతాడు. ఈ భావన నీకు కలిగిన నాడు వాడు లొంగిపోతాడు. ఇది భాగవతం యొక్క సమస్త సారాంశము ఇదే. అందుకే పోతన గారు అద్భుతమైన ఆంధ్రీకరణ చేస్తూ సంస్కృత భాగవతంలో వ్యాస భగవానుడు శుకబ్రహ్మచేత పరీక్షిత్తుకి చెప్పించినటువంటి మాటని గొప్ప పద్యంగా ఆంధ్రీకరించారు. అమరేంద్రాదులు కొల్చు భంగి జనుల జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీషు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఏదో నా కడుపున పుట్టిన కొడుకు మొదటి నెల జీతం వచ్చింది నాన్నగారండి, నువ్వు ఓ పంచె అట్టుకొచ్చాడు అనుకోండి, మురిసిపోతానే 10 మందికి చూపించుకుని ఈ పంచె వాడే పెట్టాడండి అని. మరి ఈ శరీరాన్ని నిర్మించిన దగ్గర నుంచి వాడిని ఉపకారాలు చేయిస్తున్నాడు. వాడి కథ వింటున్నప్పుడు మనసు పొంగిపోవద్దు, వాడి గురించి వింటున్నప్పుడు సంతోషం కాదు. కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. శివులకి పంట కదయా శ్రీమన్నారాయణుని కథ వింటున్న వాడికి. ఎప్పుడు అసలు ఆ భక్తి ఉంటేను, అసలు ఆ ప్రేమ లేదనుకోండి, ఆ గుర్తింపే లేదనుకోండి, కంట్లో పుషి కట్టించిన వాడి గురించి ఆలోచన లేదు, చేతిలో గీతలు గీసిన వాడి గురించిన ఆలోచన లేదు, నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో చెప్పిన వాడి గురించిన ఆలోచన లేదు, ఇవన్నీ తయారు చేసిన వాడి గురించిన ఆలోచన లేదు. ఎప్పుడూ అసలు వాడి గురించి ఆలోచనే లేని వాడి జీవితం కృతజ్ఞుడైన వాడి జీవితం. వాడికి ఏమీ అక్కర్లేదు. వాడికి అదే సోమరితనం. వాణ్ణే భండాసురుడు అని పిలిచింది బ్రహ్మాండ పురాణం. భండు అంటే ఎవరంటే దొరికింది తినడం, తిన్నాడు కాబట్టి నిద్రపోవడం. ఈ రెండిటి మధ్యలో శక్తి వచ్చింది కాబట్టి 3వ వాడిని పాడు చేయడం. ఇవి చేసేవాడు ఎవడో వాడికే భండా అని పేరు.
బ్రహ్మగారు అలాంటి వాడిని చూసే ఆ మన్మధుడు కాలిపోయిన బూది నుంచి తయారైతే చూసి ఎవరు పేరు పెట్టలేదు. బ్రహ్మగారు చూసి ఓరి భండా అన్నారు. ఆ భండాసుర అయింది. వాడు లోకాలన్నింటినీ పాడు చేశాడు. సరే లలితావిర్భావమై వాడిని చంపారు. అంటే అమ్మవారి అనుగ్రహం చేతనే ఈ తమో గుణం నశిస్తుంది అని. అందుకు అది శారదా నవరాత్రులు ముందు చేస్తే గాని వసంత నవరాత్రులు చేయడం కుదరదు. అందుకే ముందు శారదా నవరాత్రులు చేయడానికి శాస్త్రంలో పెద్ద కారణం అదే. అసలు నిజానికి అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడితే ఆశ్వీజ మాసం, కానీ అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం కాబట్టి ఆశ్వీజ మాసం ఎక్కడికి రావాలి? మొదట్లోకి రావాలి. కానీ ఎక్కడికి వెళ్ళింది? తీసుకెళ్లి మధ్యలోకి పెడతారు. మధ్యలో 27 నక్షత్రాల్లో అటు 13 వదిలి మధ్యలో 14వ నక్షత్రం చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడితే వచ్చేటటువంటి చైత్రమాసం మొదటి మాసం అయింది. ఉపాసనలో శారదా నవరాత్రులు చేసి తిరిగొస్తే కానీ వసంత నవరాత్రులు చేసి రాముడితో కలిసి ఉత్తరాభిముఖంగా పట్టాభిషేకానికి అయోధ్యకి పైకెక్కలేడు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ ఆ భండుడు నాశనం కాడు. కాబట్టి ఇదంతా ఈశ్వర సృష్టి అని ఎవడు తెలుసుకుంటున్నాడో, ఎవడు ఆయనని చూడాలని వెంపర్లాట పెంచుకుంటున్నాడో అదే నారాయణ. వీటిని అడుగుజాడలుగా భావించి దొంగలి పట్టుకోవడం. అప్పుడు ఆ తాపత్రయం కలిగిన వాడికి, ఆ భక్తి ఉన్నవాడికి ఏమవుతుందంటే నాది కానిది ఇది అని అనడం. ఇది నాది కాదు కదండి అందుకని నాకు సంతోషం ఏమిటి అనడం. నేనున్నాను అనుకోండి, ఈ కారు నాది కాదు కదండి నాకెందుకు సంతోషం? ఆ కారు ఎక్కించి నన్ను తీసుకొచ్చారు. ఓ ఈశ్వరుడు ఇవాళ ఉపన్యాసానికి వెళ్ళడానికి ఒక కారు పంపించి ఆ కారులో వెళ్ళే అదృష్టాన్ని ఇచ్చాడని సంతోషించగలిగితే వేరు. అలాంటి కారు నాకు లేదని ఏడిస్తే ఆ దరిద్రం వేరు. అందుకే పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, వాడే ఇవన్నీ నిర్మించాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరివి? వాడివి. నేనెవరు? వాడి వాడను నేనైతే వాడివన్నీ నావి కావా? మా నాన్నగారివి కనపడుతున్నంత వరకు భూములన్నీ మా నాన్నగారివి. నాకింకా మైనారిటీ తీరలేదు, 7 ఏళ్ల పిల్లాన్ని, కాబట్టి నా పేరు మీద కొంత పొలం రాయడానికి లేదు. కానీ పనిచేస్తున్న పాలేరేమంటాడు? మీ నాన్నగారివి పొలాలంటాడా? చిన్న దొరగారు మీవేనండి పొలాలన్నీ అంటాడా? చిన్న దొరగారు మీవే అంటాడు. తండ్రి పొలం కొడుకుదే. భక్తుడైన వాడే ఎలా భావన చేస్తాడో తెలుసా అండి? ఇవన్నీ మా స్వామివి. మా స్వామి ఏం చేశాడంటే, మా నారాయణమూర్తి రే శ్రీభూ సమేత వైకుంఠ నారాయణమూర్తిగా నేను కూర్చుని ఉత్సవం చేయించుకుంటుంటే 4 మాటలు చెప్పడానికి బయలుదేరావా? వద్దులే, బస్సు అవి అక్కర్లేదు, నీ కారు పంపిస్తానని అని తన పార్షదుల్ని పిలిచి, తను ఎవరికి ఇచ్చాడో ఓ కారు వాళ్ళని పిలిచి ఆ కారు పట్టుకుని మా కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళావు, ఎక్కించి ఆ కారులో తీసుకురా అని. చాలదా? అబ్బా, తండ్రి వాళ్ళకి కారు ఇచ్చి మళ్ళీ నాకిస్తే ఏదో ఆలోచిస్తూ డ్రైవింగ్ లో ఏ కుక్క మీదో ఎక్కేస్తానేమోనని, ఆ కుక్క కూడా మళ్ళీ నీ సృష్టిలోదే. పాడు చేయకూడదుగా. ఈ చేత్తో ఈ చెయ్యకుండా కొట్టారా మీరు? ఎప్పుడూ కొట్టుకోరు, 2 చేతులు నావి కాబట్టి. నీ పొరపాటు జరుగుతుందేమోనని నాకు ఓ కారు పంపించి ఆ కారులో నన్ను తీసుకొచ్చావా? తండ్రి అంత అనుగ్రహమయ్యా అని మీరు భావన చేశారనుకోండి, ఇప్పుడు మీకు లేదన్న భావన ఎక్కడుంది? మీకు ఏది కావాలో అది ఆ సమయానికి చేకూరడమే ఐశ్వర్యం. నీకు అన్నీ ఉండి ఆ సమయానికి అది లేకుండా పోవడమే దరిద్రం కాదా? మీరు చెప్పండి. ఏమీ లేనివాడు ఉన్నాడు, ఆయనకి ఆకలేసింది అంతే. ఎలాగరా ఇవాళ ఆకలేస్తోంది? మనకేమో వంట రాదు. భార్య చూస్తే వచ్చి వంట చేస్తాను అని వెళ్ళింది, నాన్నగారికి ఒంట్లో బాగోలేదండి నేను వస్తాను వచ్చి వంట చేస్తానంది, ఇది రాలేదు ఎలాగా అనుకునే వేళటికి అన్నయ్య గారు వదిన గారు ఇంకా రాలేదు, ఇవాళే మా ఇంట్లో ఏదో అమ్మవారి అర్చన చేశాం, ఇదిగో ఈ గార్లు పాయసం అన్ని మీకు తీసుకొచ్చాను, మీరు చక్క ప్రసాదం తీసుకోండి అని పక్క మాటలో ఉంటున్న చెల్లెమ్మ ఒకటి పట్టుకొచ్చి అక్కడ పెట్టింది అనుకోండి. ఇప్పుడు నీకు వేళకు అమరిపోయింది, నువ్వు ఐశ్వర్యవంతుడివి కావా? అవన్నీ తయారు చేసిన వాళ్ళ ఆయన మధ్యాహ్నం వచ్చి సుభిక్షంగా భోజనం చేద్దాం అనుకున్నవాడు మధ్యలో ఎక్కడో కారు టైర్ పంచర్ అయ్యి వర్షం వచ్చి ఎవరినో తెచ్చుకుని ప్రాధేయపడి ఆ కారు పంచర్ వేయించుకుని సాయంకాలం వచ్చాడు. అసలు అవన్నీ వండుకున్నవాడు ఆయన దరిద్రుడు, నేను ఐశ్వర్యవంతుడిని, తిన్నవాడిని నేను, తిననివాడు ఆయన. ఏది అమరిందో వాడు ఐశ్వర్యవంతుడు. ఏమి ఉపన్యాసానికి వెళ్ళడానికి నీకు కారు ఇచ్చి తీసుకొస్తే నువ్వు ఐశ్వర్యవంతుడివి కావా? ఉంటే నాయన ఐశ్వర్యవంతుడివి. భావన బలపడితే భక్తి. అది ఇంకొక రకంగా వెడితే కత్తిపూడి నుంచి జగ్గంపేట వెళ్ళడం. నాకు లేదని ఏడిచాను అనుకోండి, ఏమిటి ఉపయోగం దానివల్ల?
ఈశ్వరుడు ఇచ్చాడుగా అనుభవంలో. ఈ భక్తి పరిఢవిల్లినటువంటి వారి స్థితి మేడపాడు కారు ఏదో దాని దగ్గర ఆగిపోవడం కాదు, అసలు ఏమీ ఇవ్వకపోయినా పొంగిపోతాడు. అబ్బా ఇస్తే పాడైపోతానని ఈశ్వర ఏమీ ఇవ్వలేదా అంటాడు. అది ఇంకా పండిపోయిన భక్తి. ఇచ్చినప్పుడే మీకు కనపడింది అనుకోండి, వాడు భక్తుడు కాడు. ఒక స్థాయి భక్తి అంతే. ఇవ్వలేదనుకోండి, ఎందుకు ఇవ్వలేదో ఈశ్వరుడు మహానుభావుడు, ఇస్తే పాడైపోతానని ఇవ్వలేదేమో. కాబట్టి ఈశ్వర ప్రతి ఇవ్వనప్పుడు నాకు చెప్పాలేమిటి ఎందుకు ఇవ్వలేదో. అమ్మ నా చిన్నతనంలో నాకు కొద్దిగా దగ్గు వస్తున్నప్పుడు నువ్వులు గుండ నా కోసమే చేసింది, అన్నంలో పెట్టింది, తిన్నాను. అమ్మ ఇంకొంచెం నువ్వులు గుండ వెయ్యమ్మా అన్నారు, వెయ్యనండి. అమ్మ నువ్వులు గుండే వెయ్యమ్మా, నువ్వులు గుండే వెయ్యం, కాస్త అల్లం పచ్చడి అన్నం తినండి. నాకు వద్దా అల్లం పచ్చడి ఘాటుగా ఉంటుంది, నాకు నువ్వులు గుండ వెయ్యన్నాను, వేయను మీకు అని అల్లం పచ్చడి కలిపి నెయ్యేసి బలవంతంగా నోరు తెరిచి ముద్దలు పెట్టి మింగించింది. ఏ అమ్మ కోపమా? కోపం కాదు, నువ్వుల గుండ ఎక్కువ తింటే వీడికి దగ్గు వస్తుంది, అందుకని కాస్త విరుగుడు కాస్త అల్లం పచ్చడి పెడితే వీడికి దగ్గు రాకుండా ఉంటుంది, మళ్ళీ రేపు పెట్టచ్చు నువ్వుల గుండ. పెట్టకపోవడంలో కూడా అమ్మది ప్రేమే, కానీ పెట్టకపోవడంలో అమ్మకి కక్షేమణ ఉందా? మీకు ఇవ్వకపోవడంలో కూడా ఈశ్వరుడు ఏదో చూశాడు, అందుకే ఇవ్వలేదు, ఇస్తే పాడైపోతారని. కాబట్టి నాకు ఇవ్వలేదేమో ఈశ్వరుడు అనుకున్న నాడు అది పరిపూర్ణమైన భక్తి. అందుకే నేను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఈశ్వర నిన్ను నమ్ముకున్నప్పుడు 10 మంది పూలదండ వేసిన నీ అనుగ్రహం, పలికి మాలిన వాడని రాళ్ళెట్టి కొట్టినా నీ అనుగ్రహం, రెండూ నీ అనుగ్రహం. నీ పాదముల యందు భక్తి నాకు నిలబడితే నాకు చాలు, అంతే, ఇంకా నాకేం వద్దు. కుంతీదేవి అదే అడిగింది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిటి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అదిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడిగింది. ఈ భక్తి బాగా నిలబడిందనుకోండి, వెంపర్లాడి మీ వెంట పడతాడు. నేను ఎలాగో ఇవాళ మహిమ అని పక్కన మాట ఉంది కాబట్టి నేను ఒక్క మాటని కలిపి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. మనకి భాగవతంలో అనేకమైన ఆఖ్యానాలు ఉన్నాయి. నేను ఇవాళ ఈ మాట అన్నాను కాబట్టి ఈశ్వరుని యొక్క సౌలభ్యము గురించి మీకు ఒక మాట చెప్తాను. నేను చదివి చాలా కాలం అయిపోయే ఆఖ్యానాలు, ఈ మధ్య కూడా నేను అది చెప్పలేదు కూడా ఎప్పుడు. మనకి కృష్ణ భగవానుడి యొక్క స్నేహితుడు ఒక ఆయన ఉంటాడు, కుచేలుడు. వీళ్ళిద్దరూ 2 ధ్రువాలు. ఒకడు మహదైశ్వర్యవంతుడు, కృష్ణుడు లక్ష్మీపతి. లోకమంతా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చూస్తుంది. ఆవిడ ఆయన తన వంక ప్రేమగా చూడాలని కోరుకున్నాడు. ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకలీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రంలో. అందుకని ఆవిడ ఎప్పుడూ ఆయన యొక్క ప్రేమని కోరుకుంటుంటుంది. అంటే ఆయన కోరుకోడని మీరు అనుకోకూడదు, ఆయన కూడా పొంగిపోతూ ఉంటాడట. అసలు ఆయన ఎంత పొంగిపోతాడంటే శ్రియశ్రీహి తవచ హృద్యాం భగవతీం శ్రియం తత్యో పిచ్చై వయమిహ ప్రణామః శృతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణత అని స్ఫుటయ భుజయోహో కంచుక శతం అన్నారు శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లని. ఆయన అన్నారు శ్రీ మహావిష్ణు 100 కంచుకములు అంటే కవచాలు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారంటే ఏదో శత్రువులు వస్తారని కాదు. లక్ష్మీదేవిని పొగుడుతుంటే ఆయన పొంగిపోయి ఇలా గుండె పెరిగిపోయి ఒక్కొక్క కవచం పిట్లిపోతుందట. స్ఫుటతు భుజయోహో కంచుక శతం. అమ్మవారిని పొగిడితే నువ్వు పొంగిపోతావయా నారాయణ అన్నారు. ఆ నారాయణుని దృష్టి తన మీద పడాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి. లోకంలో ఐశ్వర్యం అన్న మాట ఏదుందో దాన్నంతటినీ తీసుకొచ్చి అక్కడ రాశీభూతం చేస్తే ఆవిడికే లక్ష్మి అని పేరు. లక్ష్మ అంటే గుర్తు, ఐశ్వర్యము గుర్తు చేత ప్రకటనమవుతుంది. ఈయనకి కారుంది ఐశ్వర్యవంతుడు, మేడుంది ఐశ్వర్యవంతుడు, పొలం ఉంది ఐశ్వర్యవంతుడు, వాక్కుంది ఐశ్వర్యవంతుడు, ఉపాసన ఉంది ఐశ్వర్యవంతుడు. అవి లక్ష్మములు అంటారు. వాటి లక్ష్మ చేత లక్ష్మి గుర్తింపబడుతుంది, శ్రీమాత కొలవబడుతుంది అని. కాబట్టి ఇప్పుడు లక్ష్మీపతి కృష్ణుడు, ఆయనతో కలిసి చదువుకున్నటువంటి పిల్లవాడు, ఆయన స్నేహితుడు పరమదరిద్రుడు. ఎవరి దృష్టిలో? మన దృష్టిలో. కుచేలుడి దృష్టిలో తాను దరిద్రుడు కాడు, తనని మించిన ఐశ్వర్యవంతుడు లేడు. ఎందుకో తెలుసా? మీతో చెప్పానుగా,
నేను 1000 ఎకరాల భూస్వామి కొడుకునైతే నేను మహదైశ్వర్యవంతుణ్ణే. అవన్నీ నా పేరు మీద ఉండాలనేం లేదు. మా నాన్నగారి ఐశ్వర్యం నాదే. కుచేలుడు అంతటి ఐశ్వర్యవంతుడని తను అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన తృప్తి అటువంటిది, ఆయన సంతోషం అటువంటిది. ఆయన నారాయణుణ్ణి తెలుసుకున్నాడు, అందుకని ఆయనకు ఆ భక్తి. మిగిలిన వాళ్ళు ఇస్తే సంతోషిస్తారు, ఇవ్వకపోతే బాధపడుతూ ఉంటారు. అందుకే కుచేలోపాఖ్యాన ప్రారంభమునందు అద్భుతమైనటువంటి పద్యంతో ప్రారంభం చేశారు పోతన గారు కుచేలోపాఖ్యానాన్ని. అనుడు వేదవ్యాసతనయుడు ఆ అభిమన్యుతనయు చూచి ఇట్లనియ ప్రీతి నరవరా గోవింద సఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. విజ్ఞాని బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప వరుల తానడుగపోవక, వరుల కార్పణ్య బుద్ధి తానడుగపోవక, తా దక్కిన కాసుయైన మహదైశ్వర్యమంచు దారాపుత్రాదులను ఒక విధంబుగా పోషించునంత అన్నారు. ఆయన ఎంత గొప్పవాడంటే కుచేలుడు, ఆయన దృష్టిలో ఆయన్ని పరిచయం చేస్తూ ఆ కుచేలుడు గురించి చెప్తూ శుకబ్రహ్మ అంతటి వారు మాట్లాడినటువంటి మాట గోవింద సఖుండు, కృష్ణుని స్నేహితుడితను. కుచేలుండు బాగొప్ప విప్రుండు, చాలా గొప్ప బ్రాహ్మణుడు. ఈయన ఎప్పుడు నిత్యతృప్తుడు, సంతోషంగా ఉంటాడు. దేనివల్ల సంతోషం? ఎంత ఉన్నా సంతోషం ఉండాలని ఏం లేదు మీకు. అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, తృప్తికి దీని వలన తృప్తి అని ఉండదు. ఇది ఉంటే తృప్తి అనేం ఉండదు. మీరు తృప్తిగా ఉండడానికి కారణం ఉండదు. ఒక ఆయనకి ఏదీ లేదు కానీ నిత్యతృప్తుడై ఉన్నాడు, పరమ సంతోషంగా ఉంటాడు. నాకు ఏమి ఇవ్వలేదండి, ఈశ్వరుడు అన్ని ఇచ్చాడు కదా, వీళ్ళకి తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, ఇంకేం కావాలి నాకు అంటాడు. ఇంకొక ఆయనకి అన్నీ ఉన్నాయి, ఇంకా ఏదో లేదని ఏడుస్తుంటాడు ఒక ఆయన. కాబట్టి తృప్తి అన్న మాటకు అర్థం మీరు తెచ్చిపెట్టుకున్నది తప్ప, తృప్తి అన్నది ఇది ఉంటే ఉంటుంది అని ఏం లేదు లోకంలో. కాబట్టి నానొప్ప విప్రుండు మానధనుడు, విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ఆయనకి ధర్మం కావాలి, ఆయనకేమి రాగద్వేషాలు లేవు. వీళ్ళు నావాళ్ళు కాబట్టి వీళ్ళకు ఉండాలి, వాడు నావాడు కాడు కాబట్టి వాడికి ఉండకూడదు, ఇవేం లేవు ఆయనకి. ఎవరికి ఉన్నా ఈశ్వరుడు యొక్క సంతానమే మనందరం. కాబట్టి ఆయనకున్నది నా అన్నకున్నట్టే, నా పినతండ్రికి ఉన్నట్టే, నా పెదతండ్రికి ఉన్నట్టే, నా తమ్ముడికి ఉన్నట్టే అని సంతోషపడిపోతాడు. అటువంటి వాడు ఆయన బ్రహ్మవేత్త, ఆయన బ్రహ్మమును తెలుసుకున్నవాడు. దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఒరులతా నడగపోవక, తనకు తా దొరికినట్టి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దరిద్రంతో ఉన్నానండి, నాకు అన్నం లేదండి అని ఎవ్వరిని అడగడం. ఆ సమయానికి ఈశ్వరుడు ఏదో ఆయన చేతిలో ఏదో పడేటట్టు చేశాడు అనుకోండి, ఎవరో అలా పెడుతుంటే ఆ పూటకి 4 జామకాయలు ఇచ్చారు, చాలా సంతోషపడుతుంది. ఆకలి తీరడానికి ఈశ్వర 4 జామకాయలు ఇచ్చావు, వంకాయ కూర అన్నం తింటే ఎంతో 4 జామకాయలు తిన్నా అంతే, కాబట్టి 4 జామకాయలు ఇచ్చావా ఆకలి తీరడానికి, సంతోషంగా 4 జామకాయలు పట్టుకొస్తాడు, 4 జామకాయలు కోసుకుంటాడు, పిల్లలకి భార్యకి పెడతాడు, తాను తింటాడు. తప్ప నాకు ఇది ఇవ్వలేదు ఈశ్వరుడు అంటాం ఆయనకి రాదు. ఏది ఇచ్చాడో దానికి తృప్తి పడతాడు. అది కుచేలుడు అంటే. కుచేలుడు దరిద్రుడని, కుచేలుడు పనికిమాలినవాడని, కుచేలుడు ఏడిచాడని భాగవతంలో లేదు. కుచేలుడు పరమతృప్తితో బతికాడు అనే ఉంది శాస్త్రంలో. అందుకే ఆయనకి తన ఇంట తన భార్యా పిల్లలు ఆకలితో పొందుతున్నటువంటి బాధ కూడా గుర్తులో లేదు. ఎందుచేత అంటే లోకంలో ఒక పెద్ద చిత్రమైన పరిస్థితి ఉందండి. అది అర్థం కాకపోతే అవతలవాడు పిచ్చేళ్లే కనబడతాడు. పరమాచార్య స్వామి వారు మహానుభావుడు, నడిచే దేవుడని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అటువంటి వారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆయన ఇలా సంకల్పం చేస్తే బంగారు కాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు శిష్యులు. పరమదరిద్రంతో ఉంది చెల్లెలు. ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, అయా పూర్వాశ్రమంలో మీకు ఒక్కతే చెల్లెలు అంత దరిద్రంతో ఉంది, మీకు చెప్పకుండా ఇస్తే మీరు ఒప్పుకోరు, మీరు అనుగ్రహించండి, ఆవిడికి మేము సాఫీగా జీవితం గడవడానికి ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆయన అన్నారు, ఇవ్వకండి. ఎందుకు ఇవ్వద్దని అడిగారు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో దరిద్ర రూపంలో పోతోంది. మీరు ఇంకొకలా నన్ను అడ్డుపెట్టి ఆదుకుంటే ఇంకో జన్మలో కూడా అనుభవించవలసి వస్తుంది, ఈ జన్మలో అనుభవించేయనివ్వండి. అంత తృప్తితో ఉంటారు మహాపురుషులు.
ఒక బాధ కలిగిన గత జన్మలో చేసిన పాపం ఏదో పోయిందంటాడు తప్ప ఇప్పుడు నాకు బాధ ఈశ్వరుడు పెట్టాడు అండవు. అంత తృప్తితో ఉంటారు అటువంటి వాడు కుచేలుడు అంటే. అందుకే ఆయనకి తెలియదు అసలు బాధ. ఒకనాడు భార్య చెప్పింది ఇంటికి వస్తే, ఏమండి పిల్లలు ఆకలితో పెదవులను నాలుకతో నాక్కుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు తినవలసినది తినక వాళ్ళ మూతులు ఎండిపోతే తడి కోసం మూతులు నాక్కుంటున్నారండి. కాబట్టి వాళ్ళు తినడానికి ఏదైనా కావాలి. మీరు ఈ పూటకి అంటారా? మీరు అలా వెడుతుండగా ఎవరు మీ చేతిలో ఏం పడేస్తారో దానితో తృప్తి పొందిపోతారు. నేను ఒకప్పుడు కొవ్వూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ ఒక ఆయన చూశా, 2 పంచెలు ఆయన దగ్గర. నేను ఆశ్చర్యపోయాను. ఇలా పంచి వస్తే ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసేవారు. చేస్తే ఏమంటే 2 పంచెలు ఉంచుకున్నారేమి అని అడిగానంటే ఆయన అన్నారు, ఎందుకంటే ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి, అది ఆరిన తర్వాత మళ్ళీ ఇది చిరిగిపోతే అప్పుడు ఇంకో పంచి ఉంచుకుంటాను. అన్నీ ఉన్నా 2 కదండి వాడేది, ఎందుకంటే ఇంకా 3వ పంచి నాకు ఇంకోళ్ళకి అవసరం ఉంటుందని ఇచ్చేశాను. నేను తెల్లబోయే వాళ్ళు కదా అసలు బ్రహ్మజ్ఞానులు అంటే, వాళ్ళది కదా నిత్యతృప్తి అంటే. ఈయనరా ఈశ్వరుడికి దగ్గరగా ఉండేవాడు అనిపించింది నాకు. కాబట్టి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు గనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఉరులతా నడగపోవక తనకుతా నవ్వినట్టి కాసు 10,000 నిష్ఠములుగా తలంచి దారాపుత్రాదులను ఒక విధంబున పోషించుచుండునంత. ఒక కాసు దొరికితే 1 కోటి రూపాయలు వచ్చినంత సంతోషపడిపోయి జీవితం గడిపేసేవాడు. సంతోషోహి ద్విజన్మనాం అంటారు వ్యాసుల వారు దేవి భాగవతంలో. బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ నిత్యతృప్తుడు, సంతోషంగా ఉండేవాడు. ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. శత్రువుని చంపగలిగిన వాడు క్షత్రియుడు, సంతోషంగా ఉండేవాడు బ్రాహ్మణుడు, జ్ఞానంతో ఉండేవాడు యతి. తప్ప ఇంకోలా ఉండి పేర్లు పెట్టుకోవడం కుదరదు అన్నారు వ్యాసుల వారు. కాబట్టి ఆయన బ్రాహ్మణుడు పరమ సంతోషంతో పరమతృప్తితో ఉంటున్నాడు. భార్య చెప్పింది, ఏమయ్యా మరి బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు, నీకు తృప్తిగా ఉంది, ఇలా వెళ్ళినప్పుడు మీ చేతిలో జామకాయో బాదంకాయో లేకపోతే 4 నేరేడు పళ్ళు ఏవి దొరికితే పట్టుకొస్తారు, ఏమీ లేవు. అలా వెడుతున్నప్పుడు నేరేడు పళ్ళు రాలిపోయింది, చక్కగా ఆకులో పట్టుకుని ఇంటికి వస్తాడు, ఇదిగో నేరేడు పళ్ళు తిని మంచినీళ్ళు తాగుతాడు. ఆయనకి తృప్తి అంతే. అది మిగిలిన వాళ్ళకు అలా ఉండాలని ఎక్కడ ఉంటుంది? ఒక తల్లి అలా ఉండలేదుగా. అందుకని ఆవిడంది, నీకు సఖుడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన పరమైశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఇస్తాడు. మీ దరిద్రాన్ని చూస్తే ఇవ్వకుండా ఉండడు, నాతో చదువుకున్నవాడు అని ఇస్తాడు కాబట్టి వెళ్ళండి. ఆయన అన్నాడు, దరిద్రంగా ఉన్నాను అని చెప్పడానికి వెళ్ళనా కృష్ణుడి దగ్గరికి? వెడితే నాకు డబ్బు లేదయా అని చెప్పనా అంటే ఆయనకి ఎంత తృప్తో చూడండి. నాకు లేకపోవడం ఏమిటి, పెడుతున్నాడుగా, పెట్టబట్టేగా బతికున్నాను అని. వెళ్ళి అడగనా? అలా అడిగితే ఇస్తాడా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అడగకుండా ఇవ్వట్లేదా ఇవన్నీ? అడిగితేనే ఊపిరి తీయించాడా? అడిగితేనే దాహం వేస్తోందని చెప్పిస్తున్నాడా? అడగకుండా అన్నీ పెడుతున్నాడుగా. కాబట్టి నాకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలీదా? అది ఆయన ఇవ్వడా? నేను అడగడం ఎందుకు అసలు? నేను అడగను. పేపర్ ఎందుకు చదువుతాను? ఏ వార్తలు లేకపోయినా చదవకుండా ఉండలేక. పూజ ఎందుకు చేస్తాను? చేయకుండా ఉండలేక. అంతేగాని కోరిక చెప్పడానికి పూజ కాదు. అంటే నా గురించి కాదు, కుచేలుడి గురించి నేను చెప్పేది. అది ఆయన తృప్తి. అంటే ఆవిడంది. అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కుచేలోపాఖ్యానాన్ని మీరు. కలలోనంతన్నున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములను భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతుల్. విధృతి. ఇది నారాయణ తత్వము ప్రకాశించడం అంటే, భక్తి గట్టిపడడం అంటే అది. ఆవిడంది, ఓయ్ పిచ్చాడా, ఎంత మాట అన్నావు, వెళ్ళి అడగనా? అడిగితే ఇస్తాడా అంటున్నావా? కలలోనంతన్నున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ ఆర్తిహరుడై వచ్చి తన్నైన ఇచ్చున్. వాడు కలలో కూడా ఎప్పుడు భగవంతుడిని తలుచుకోలేదు, అంతటి దుర్మార్గుడు. వాడికి ఏదో పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి ఈశ్వరా నువ్వే నన్ను రక్షించాలన్నాడు. అలా అన్నందుకు దెప్పి పొడవడాయా ఈశ్వరుడంటే? ఏమి ఇన్నాళ్ళు నన్ను ప్రార్థించలేదు, ఇప్పుడు ప్రార్థించావు నిన్ను రక్షించనా అని అడగడు. గజేంద్ర మోక్షంలో ఎక్కడా గజేంద్రుడు పూజలు చేసినట్టు లేదు. కష్టం వచ్చిన తర్వాత పిలిచాడు. కలడు కలండెనుడు వాడు కలడో లేడో అన్న తర్వాత అప్పుడు మొరలు ఎరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు. వచ్చాడా లేదా పరిగెత్తుకుంటూ?
కాబట్టి ఎప్పుడూ అసలు ఈశ్వరుణ్ణి తలుచుకోని వాడు కూడా ఒక్కసారి తలుచుకున్నమంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది ఇవ్వడం కాదు, అయ్యో 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 నన్ను తలుచుకున్నావా నాన్న అని తనని తాను ఇచ్చేసుకుంటాడు. అంతటి దయాళువయ్యా ఈశ్వరుడంటే. లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తున్నాడయ్యా మనకి నారాయణుడై. కాబట్టి ఆయన జగత్స్వామి. స్వామి అంటే అన్నీ తనవిగా ఉన్నవాడు, స్వం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు, ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇచ్చేస్తాడని. మహానుభావుడు అలాగే పెడతాను కానీ నీవు చెప్పిన ఎట్లు రాజీవనేత్రు దర్శించబోవుట పరమ శోభనంబు. కానీ ఆ చక్రపాణికి ఇప్పుడు కానుకేమైనా కొంపోవ కలదే మనకు. పెడతాను కానీ స్నేహితుడి దగ్గరికి, గురువుగారి దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి, పిల్లల దగ్గరికి, రోగుల దగ్గరికి, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదు. కాబట్టి ఏమైనా పట్టుకెళ్ళాలిగా. పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా మన ఇంట్లో అని అడిగాడు. ఇన్నాళ్ల నుంచి ఎప్పుడు మనం తినడానికి ఉందా అని అడగని వాడు కృష్ణ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయనకి పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ఇది ఆయన భక్తి. అది కుచేలుడు అంటే ఆవిడంది పక్కిళ్ళకి వెళ్ళి తీసుకొచ్చినట్టు లేదు భాగవతంలో. వాళ్ళ ఇంట్లోనే కాసిన అటుకులు ఉంటే అటుకులు తీసి అతి కష్టం మీద మూటగట్టింది ఆయన ఉత్తరీయానికి. ఎందుకంటే అవన్నీ కన్నాలే, దాన్ని ఎక్కడ మూట కడుతుంది? అటుకులు పైగా రాలిపోతాయి. ఏదో దాన్ని 2-3 మడతలేసి గట్టిగా ముడేసింది అనుకోండి, పిట్లిపోతుంది. అంత చివికిపోయిన బట్ట అయినా తృప్తి. అందులో కట్టి ఇవి పట్టుకుని వెళ్ళండి అండి. గబగబా పాపం చాలా కష్టపడ్డాడు, నడిచాడు, వెళ్ళాడు, ద్వారకానగరాన్ని చేరుకున్నాడు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం భక్తితో వెంపర్లాట అంటూ ఉంటే అసలు ఈశ్వరుడి యొక్క ప్రతిస్పందన అన్నది ఎలా ఉంటుందో చూడాలి అంటే మీరు కుచేలోపాఖ్యానం చూడాలి. విడుతూ ఆయన అనుకున్నాడు, సముద్ర మధ్యంలో ఉంది ద్వారకా నగరం, ఇన్ని బంగారు మేడలు, 16,000 మంది గోపికలు, మహదైశ్వర్యవంతుడు, ఆ కౌస్తుభం, ఆ పుట్టుమచ్చ, ఆ వనమాల, ఆ రుక్మిణి, సత్యభామ, ఈ హంసతూలికా తల్పాలు, ఈ పరివారం నన్ను పిలుస్తాడా? ఎప్పుడో కలిసి చదువుకున్న దరిద్రుణ్ణి ఇప్పుడు నన్ను గుర్తుపట్టి రావోయ్ కుచేలా అంటాడా? సరే, ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది. పరమేశ్వరుడు నన్ను గుర్తుపట్టకుండా ఉంటాడా? ప్రేమించకుండా ఉంటాడా? అంతే సంతోషంగా పెడుతున్నాడు. ఆంతరంగిక మందిరం ఆయన స్నేహితుడిని చెప్పాడు. రుక్మిణీదేవితో కలిసి హంసతూలికా తల్పం మీద కూర్చునున్నాడు కృష్ణ పరమాత్మ. అంత దూరంలో గుర్తుపడతాడో పట్టడో, 10 మందిలో అవమానంగా ఉంటుందని ఇలా వణికిపోతూ పాపం సిగ్గుతో వంగిపోయి వస్తున్నాడు. ఇక్కడ నుంచి చూశాడు, పాంపు మీద ఉన్నాడు. అదేం హాలు కాదు, సింహాసనం కాదు, పోని కూర్చున్నది. అది బెడ్రూమ్. బెడ్రూమ్లోకి అందరూ రారు కదండి, ఎవరో బాగా ఆప్తులైన వాళ్ళే వస్తారు. నేను బాగా ఆప్తుండని చెప్పి వస్తున్నాడు ఆయన. తీరా వచ్చిన తర్వాత నువ్వెవరంటే ఎంత అవమానం. ఇక్కడి నుంచి చూసేట్టు ఇలా ఎవరు వస్తున్నారని దూరంగా వస్తున్నాడు. ఉరప్పంజరం కనబడుతూ బక్క చిక్కిపోయి ఇలా వంగిపోయి వాసన కొడుతున్నటువంటి మలిన వస్త్రాలతో వస్తున్నాడు కర్ర పట్టుకుని. చూశాడు. భేంటు ద్వారక అని ఇప్పటికీ ఉంది. మా గోపాలకృష్ణ గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. కుచేలుడు కృష్ణుడు కలుసుకున్న ప్రదేశం సముద్ర మధ్యంలో. అక్కడ చూశాడు. కనిడాయంచనినంత కృష్ణుడు దళ కంజాక్షుడు ఆ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతూ కృషి భూతాంగు జీర్ణాంబరున్, పైగా ఖండోత్తరీయున్. ఎటువంటి స్థితిలో ఉన్న కుచేలుడు! ఆయన ఏమి అశ్రాంత దరిద్ర పీడుతూ, ఏదో ఒక్క క్షణం కూడా విడిచిపెట్టాడు దరిద్రం ఆయన్ని. అంత పీడిస్తోంది ఆయన్ని. అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు, శరీరం అంతా చిక్కిపోయి ఎముకలు పైకొచ్చేసాయి. ఖండోత్తరీయున్, ఉత్తరీయం పూర్తిగా వేసుకోలేదు, చిరిగిపోయిన మొక్కొకటి ఎడంభుజం మీద వేసుకున్నాడంతే. ఖండోత్తరీయున్ హాస్య నిలయం. చూసిన వాళ్ళందరూ ఏమిట్రా అసలు అలా ఉన్నాడని వెర్రినవ్వులు నవ్వుతున్నారు. హాస్య నిలయం. అటువంటి వాణ్ణి చూచి సంభ్రమలోలుండై దిగన్ తల్పమున్, ఒక్కసారి ఆ పాంపు మించి గభాలను దూకేశాడు. దూకేసి, అమ్మో కుచేలా నా ప్రాణమిత్రుడు వచ్చావా అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అవతలవాడిలో ప్రేమ ఉంటే పరమేశ్వరుడు ఎంత ఆర్తిని ప్రకటిస్తాడో చూడండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, కౌగిలించేసుకున్నాడు. కుచేలా వచ్చావా, ఎన్నాళ్ళ కనపడ్డావయ్యా అన్నాడు. ఆ చెయ్యి పట్టుకున్నాడు, నడుం చుట్టూ చెయ్యేశాడు, తీసుకెళ్లాడు. రుక్మిణీదేవితో కలిసి తాను పడుకునేటటువంటి హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన వాడు ఊరుకోలేదు. రుక్మిణి అలా చూస్తానేటి, వెళ్ళు బంగారు పళ్ళెం బంగారు చెంబుతో నీళ్లు పట్టరా అన్నాడు.
గబగబ గబగబా తీసుకొచ్చింది. అట్లు కూర్చుండపెట్టి కనక కలిశ సలిలమున కాళ్ళు కడిగి నెయ్యమునత జలంబు భక్తి మస్తకమున చల్లుకొని మలయజంబునొడల జొబ్బిల్లనలది. ఆ వచ్చిన వాడిని గబగబా తీసుకొచ్చి ఆ పాన్పు మీద కూర్చోబెట్టాడు. రుక్మిణి పట్రా అన్నాడు. ఓ బంగారు పళ్ళెని తీసుకొచ్చి కుచేరుడి కాళ్ల కింద పెట్టాడు. పోయి చెంబుతో నీళ్ళన్నాడు. రుక్మిణీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. ఆదిలక్ష్మి ఆవిడ నీళ్లు పోస్తోంది. కృష్ణ పరమాత్మ కుచేరుడి కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి భక్తి జలంబు తన మస్తకమున దాల్చి ఆ నీళ్లు తీసుకుని తన తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద చల్లాడు. భార్యల తల మీద చల్లాడు. చల్లి మలయజంబునొడల జొబ్బిల్ల నల్లది ఆ గంధం తీసుకొచ్చాడు. గంధం తీసుకొచ్చి బాగా అలిసిపోయావోయ్ అని లలిత మృగమత ఘనసార మిళితమైన మలయజంబునొడల జొబ్బిల్ల నల్లది ఒడల శ్రమయంతయువ పోవా తాళ వృంతంబు విసరి బంధురామోద ధూపంబుల సగి మించు మణిదీపముల నివాళించి మరియు అంటారు పోతన గారు. ఆ గంధం ఒళ్ళంతా రాసేశాడు. అందులో కస్తూరి కలిపాడు. అందులో పచ్చకర్పూరం కలిగాడు. నా స్నేహితుడు బడలిపోయాడు రుక్మిణి, అతనికి నేను ఒంటికి రాస్తుంటాను, నువ్వు విసురన్నాడు. ఆవిడ విసినికర్ర పట్టుకుని విసురుతోంది. చేతి కంకణములు కణ 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 శబ్దం చేస్తుంటే ఆదిలక్ష్మి విసురుతోంది. శ్రీమన్నారాయణుడు అయినటువంటి కృష్ణ భగవానుడు ఆయన ఒళ్ళంతా గంధం రాసి ఆయనకి దీపాలతో హారతిచ్చి ఆయనకి మంచి ధూపం వేసి కూర్చోపెట్టి ఎన్నాళ్ళకొచ్చావోయని లోపలికి తీసుకెళ్లి మధుర పదార్థాలు పెట్టి మంచి కర్పూర తాంబూలం తీసుకొచ్చి ఆయన నోట్లో పెట్టి బాగా దగ్గరగా జరిగి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెలికెత్తెలు చూసి ఎట్టి తపంబు చేసెనకు ఈ ధరణి దివిజేశ్వరుండు తొల్పామున యోగి విస్ఫుటదుపాస్యకుడై దనరారు జగత్స్వామి రమాధినాథు నిజ పర్యంకముపైనున్నవాడు ఎట్టి మహనీయ యోగ్యులకు లభ్యమగునే. ఇది ఈ భాగ్యం దొరకమంటే దొరికేదా? శ్రీ మహాలక్ష్మితో కలిసి శ్రీమన్నారాయణుడు పడుకునేటటువంటి దివ్యమైన హంసతూలికా తల్పం అది. ఇంతకు ముందు ఋషులు వచ్చారు, మహర్షులు వచ్చారు, ఎవరిని అలా కూర్చోపెట్టలేదు. ఈయనెవరు? ఈ ధరణి దివిజేశ్వరుండు తొల్పామున ఇంతకు ముందు అసలు ఇతను ఏ పుణ్యం చేసుకున్నాడు? ఇటు తీసుకొచ్చి పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన పర్యంకం మీద కూర్చోబెట్టడమా? రుక్మిణీదేవితో నీళ్లు పోయించి కాళ్ళు కడగడమా? కృష్ణుడు ఒళ్ళంతా గంధం రాయడమా? దీపాలు తిప్పడమా? ధూపం వేయడమా? మధుర పదార్థాలు పెట్టడమా? కర్పూర తాంబూలం నోటికి అందించడమా? దగ్గరగా జరిగి కూర్చుని నడుం చుట్టూ చెయ్యేసి ఆ మిత్రమా చెప్పవాయ్ అని మాట్లాడుతుండడమా? ఈ బక్క చిక్కిపోయిన బ్రాహ్మణుడేమో అక్కడ కూర్చుని అక్కడి నుంచి సిగ్గుపడిపోతూ అందరూ కృష్ణుడు అలా మాట్లాడుతుంటే ఇదేమిటి బ్రాహ్మణుడని అందరూ తన వంక చూస్తుంటే తను సిగ్గుపడిపోతున్నాడు. ఈయన అసలు ఏం చేసుకున్నాడా? ఆ పుణ్యం ఏం చేసుకున్నాడని చెప్పాల్సి ఉంటుంది మీరు. అంతటా శ్రీమన్నారాయణుడే అన్నీ ఆయనవే అని నమ్మాడంతే. పరమ భక్తితో ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని ప్రేమించాడు. ఇవన్నీ చేసి దగ్గర కూర్చుని ఏమో నీకు గుర్తుందా మన ఇద్దరం కలిసి చదువుకున్నాం సాందీపని మహర్షి దగ్గర, ఆ తర్వాత నీకు పెళ్ళయింది అన్నట్టు అడగడం మర్చిపోయాను కూర్చేలా. ఓ బ్రాహ్మణోత్తమ, వేద పాఠన లబ్ధ దక్షత గల చారు వంశమున ప్రభవించి పరిణయంబైన నీదు ఇల్లాలు సుశీల వర్తనంబుల భవత్ సదృశయదునే. ఎంత పెద్ద విశేషణం వేశాడో. వేదం చదువుకున్న కుటుంబంలో పుట్టి నిత్యతృప్తితో భర్త అది తేలేదు ఇది తేలేదని భర్తని దెప్పి పొడవకుండా నా భర్త ఇంత భగవద్భక్తుడు, ఇంతకన్నా ఏం కావాలి, ఆయన చిటికిన వేలు పట్టుకున్నందుకు తరించిపోతున్నానని సుశీలయ్యి నీ భార్య నిన్ను అనువర్తిస్తుందా? నాకు చూడా నీదు చిత్తము ధన గృహ క్షేత్ర ధన దారా పుత్రాదుల యందు తగులకుండుట తోచుచున్నయది. నాకు చూస్తే నీ మనసు ఇళ్ళు మీద కాని స్థలాల మీద కాని ధనం మీద కాని భార్య మీద కాని బిడ్డల మీద కాని నీకు వ్యామోహం లేదని తెలుస్తోంది. నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మ చేయుపగిది కొందరు ఉత్తములు భువిని మనసున తవిలియుండక అర్ధియుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి ధన్యులగుచునుందురు. కొంతమంది ఉంటారు, నేను లోకం కోసం ఎలా పని చేస్తున్నానో కుచేలా అలాగే వాళ్ళు కూడా కర్మ చేస్తున్నట్లు కనపడతారు, కానీ వాళ్ళ మనసులో ఏ కోరిక ఉండదు.
పరమేశ్వరుడి మీద అపారమైన భక్తితో ఉంటారు. నువ్వు అటువంటి వాడివని నాకు అర్థమవుతోంది. నీకు దేని మీద వ్యామోహం లేదు, అన్నీ ఈశ్వరుడు ఇచ్చాడని పరమతృప్తితో ఉన్నావు. నిజానికి నీకుందా లేదా అని అడిగితే లోకం దృష్టిలో నీకు లేదు. నీ దృష్టిలో అన్నీ ఉన్నా ఆ పూటకి తినేదేదో అదే కదా తినేది, ఆ పూటకి తినేదేదో ఇస్తున్నాడుగా, ఇంకేం కావాలి, నేను దరిద్రుడిని ఏమిటని నువ్వు పోగిపోతున్నావు కదూ అని. మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా. నీకు మన గురువు గారు గుర్తున్నారా? గురువు గారన్న మాటకి పరమేశ్వరుడంతటి వాడు, శ్రీమన్నారాయణుడంతటి వాడు ఎంత కట్టుపడ్డాడో చూడండి. గురువు లేని నాడు గుడ్డితనమే, ఈశ్వరుడు దొరకడు. శాస్త్రము గురువు ఈ రెండే మార్గం చూపిస్తాయి. అందుకే తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భుతుల శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు. మన గురువుగారు దీపం లాంటి వాడు, అజ్ఞానాన్ని పోగొట్టేస్తాడు. ఎంతటి మహానుభావుడు సాందీపని మహర్షి. మనం కలిసి చదువుకునేటటువంటి రోజులలో నేనేమైనా ఎక్కువ సమయం తీసుకుంటున్నానండి? లేదు కదా. మనం సాందీపని మహర్షి దగ్గర చదువుకునే రోజుల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నీకు గుర్తుందా కుచేలా? ఒక రోజు సాయంకాలం మన్ని పిలిచి గురుపత్ని ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఉరే వెళ్ళి కాసిని సమిధలు వంట చెరుకు తీసుకురండిరా అన్నారు. మన ఇద్దరం అడవిలోకి వెళ్ళాం. తీరా మనము అడవిలోకి వెళ్ళాం. సూర్యాస్తమయం అయింది. పెద్ద పెద్ద మబ్బులు వచ్చేసాయి. ఏనుగు యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి ధారలు, ఎత్తుపల్లములు కలిసిపోయాయి. మనకి దారి తెలియలేదు. కటిక చీకటి, దారి తప్పిపోయాం. రాత్రంతా అడవిలో తిరుగుతూనే ఉన్నాం. ఏదో దొంగతనంగా కృష్ణుడికి తెలియకుండా అటుకులు తినేశాడు, ఏదో బఠానీలు తినేశాడంటారు. అలా ఏం లేదు భాగవతంలో. మన ఇద్దరం కలిసి తిరిగిన తరువాత సూర్యోదయం అయింది. వర్షం తగ్గింది. మరునాటి ఉదయం మన గురువు గారు మన మీద ప్రేమతో తన బిడ్డల కోసం వెంపర్లాడినట్టు ఉరేయ్ కృష్ణ, ఉరేయ్ కుచేలా అని అరుచుకుంటూ మన కోసమని అడవిలో తిరుగుతున్నారు. తిరుగుతుంటే మన అమ్మగారు మన్ని తీసుకురమ్మన్న పుల్లలు సమిధలు పట్టుకుని వెళ్ళాం. భగవంతుడు ఎంత తృప్తి పడిపోతాడో గురువు అంత నిత్యతృప్తుడు. అందుకే చిన్న శుశ్రూషకు పొంగిపోతాడు గురువు. కాబట్టి ఆయన చూసి అన్నారు, కటకట ఇట్లు నా కొరకుగా పచరించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనుందితిరి కావున శిష్యులు మీ రుణము తీరుటకిది కారణంబు సమకూరిడిపో ఇక మీద మీకు బహు ధన పుత్ర దార విభూతి జయాయురున్నతుల్. మీరు నా భార్య చెప్పింది అని చెప్పి ఇంత కష్టపడి అడవిలో తిరిగి రాత్రంతా దారి తప్పిపోయినా తెల్లవారకట్ట నేను కనపడినా ఇంత కష్టపడ్డాం గురువుగారు, అమ్మగారు చెప్పిన పనికి వెళ్ళొచ్చి అని అనకుండా అమ్మగారు చెప్పిన పని చేశాను చాలని తృప్తితో నిలబడిన కారణం చేత కావున శిష్యులు మీరు, అందుకు మీరు శిష్యులు. మీ రుణము తీరుటకిది కారణంబు. గురువు రుణం తీరదు, కానీ మీ రుణం తీరిపోయిందిరా. మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తున్నాను. మీకు అపారమైన ధనము, బంధువులు, మంచి భార్యలు, బిడ్డలు అన్నీ కలుగుగాక అన్నాడు. అందుకు నేను ఐశ్వర్యవంతుడయ్యానయా అన్నాడు. మరి కుచేలుడికి రావద్దా ఐశ్వర్యం? మరి ఆయన ఎందుకు అలా ఉన్నాడు అంటే, ఐశ్వర్యము అన్న మాట విషయంలో గత జన్మలలో కుచేలుడు చేసుకోక దరిద్రం అనుభవించిన వాడు కాదు. భాగవతంలో కృష్ణుడే చెప్పాడు ఆ మాట. గత జన్మలలో పుణ్యకర్మ చెయ్యకపోవడం వల్ల వచ్చిన దరిద్రం కాదు. ఎన్నో పుణ్యకర్మలు చేశాడు గత జన్మలలో, కానీ ప్రతిఫలం అడగలేదు. చేసినవన్నీ ధారబోహేశాడంతే ఈశ్వరుడికి. నాకేం అక్కర్లేదు, ఇవన్నీ ఈశ్వరుడు చేయించాడన్నాడు, వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు పుణ్యంగా అనుభవించడానికి మళ్ళీ ఆయనకి ఐశ్వర్యం అక్కర్లేదు. ఈశ్వరుడికి దగ్గరైపోయాడు. ఆ జన్మలోనే మోక్షం పొందడానికి యోగ్యతని పొందేశాడు. ఇదే అంటుంది రుక్మిణీదేవి, వ్రతముల్ దేవగురు ద్విజన్మభుర సేవల్ దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి తీసితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జుతులైపోదురుగాక కంగరములో చేదీశ ముఖ్యాధములు. కేవలం పరమేశ్వర తృప్తి కొరకు చేసినదైతే పరమేశ్వరుడే మీకు లభ్యమవుతాడు. నాన్నగారి కాళ్ళు పట్టడం నాన్నగారి మీద ప్రేమతో అయితే నాన్నగారికి ఉన్నవన్నీ మీకు రాయిరా? కాళ్ళు పట్టినప్పుడల్లా అడగాల, నాన్నగారు నాకు మేడ ఎప్పుడు రాసేస్తారని? అడగక్కర్లేదు. నాన్నగారి మీద ప్రేమతో నాన్నగారి కాళ్ళు పట్టాలి, అమ్మ మీద ప్రేమతో అమ్మకి మంచినీళ్ళు అందించాలి, అంతే. అలా ఈశ్వరుడి మీద ప్రేమతో కర్మ చేశాడు తప్ప దాని మీద ప్రతిఫలం కోరుకుని చెయ్యలేదు. అందుకే ప్రతిబంధక స్వరూపమైనటువంటి ఐశ్వర్యాన్ని కాని, లేకపోతే ఏదో అనుభవించేస్తే పోయే పుణ్యంగా కానీ ఈశ్వరుడు దాన్ని మార్చలేదు, తనకి దగ్గర కావడానికి మార్గం చేశాడు. కాబట్టి కుచేలా,
మన ఇద్దరం కలిసి తిరగడం, ఆ సాందీపని మహర్షి, ఆ గురువు గారు, ఆ అమ్మగారు, అబ్బబ్బబ్బా ఏమి వైభవం అన్నాడు. ఏమీ తెలియని వాళ్ళ పొంగిపోయాడు. దగ్గరకు వచ్చి అన్నాడు, అన్నట్టు అడగడం మర్చిపోయాను చూసావా, స్నేహితుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేదో తెచ్చే ఉంటావు నాకు ఇద్దామని కానుక, తేకుండా రావు. ఏం తెచ్చావు? ఇవ్వకుండా దాస్తామే, చెప్పి ఎక్కడుందని ఇలా ఇలా తడిమేస్తున్నాడు. ఆయన సిగ్గుపడిపోతున్నాడు. ఖండోత్తరీయున్, అసలు వేసుకున్న ఉత్తరీయమే ముక్క, అది పిట్లిపోతోంది, అందులో కట్టినవి నటుకులు. ఆయన ఇంతటి మహదైశ్వర్యవంతుడు, ఇదా పట్టుకొచ్చి ఆ అటుకులు ఆయనకి పెట్టడం? ఇదే మనకి స్నాతకం చేసేటప్పుడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రియాదేయం ప్రియాదేయం భియాదేయం అని నేర్పుతారు ఉపనిషత్తులో. ఉదయం ఆయన ఇచ్చేటప్పుడు నేనే ఇంత ఇస్తున్నాను అనకరా, నేను ఏ పాటి ఇస్తున్నానండి, ఈశ్వరుడు నాకు ఇచ్చిన దాని ముందని సిగ్గుపడుతూ తప్ప నేనే ఇచ్చాను ఇదని గొప్పగా చెప్పకెప్పుడు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దాంతో పోలిస్తే నువ్వు ఈశ్వరుడికి ఇచ్చిందే పాటి అని సిగ్గుపడు అంటారు. కాబట్టి అటుకులు ఇవ్వడానికి సిగ్గుపట్టాడు కృష్ణుడు. నీవు సిగ్గుపడిన నాడు ఈశ్వరుడు తడిమి నీ దగ్గర పుచ్చుకుంటాడు. అది ఆయనకి కావాలా భక్తి. ఆయన ఒళ్ళంతా తడిమేసి, ఇదిగో మూట ఏదో తెచ్చావనా, మూట విప్పాడు. పాప అలా కూర్చుని ఉండిపోయాడు, ముడుచుకుపోయి కుచేలుడు. మూట విప్పి అటుకులు చూశాడు. అబ్బా, అటుకులు నాకు ఇష్టమని అటుకులు తెచ్చావా? చాలా మంది లోకంలో మాట అంటుంటారు, కృష్ణుడికి అటుకులు నైవేద్యం పెడితే ఇష్టం, ఆయన కర్మ, ఆయనకి అటుకులు ఇష్టం ఏంటి? సమస్త బ్రహ్మాండములు ఆయనకు అటుకులు ఇష్టం కాదు, ప్రేమతో ఇచ్చిన ఆయనకి ఇష్టం. అందుకే ఆయన అంటాడు కృష్ణుడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాజని భక్తిన్ ఎలమిన్ కొలిచిన భక్తులు ఇచ్చిన ఎలమిన్ రుచిరాన్నముగయను భుజింతున్. నాకు ఆకిచ్చావా, పండిచ్చావా, కాయిచ్చావా, నీళ్ళిచ్చావా నేను చూడన్నాయా? ప్రేమతో పట్టుకుచ్చిస్తే యోమే భక్త్యా ప్రయచ్చతి పత్రం పుష్పం ఫలం తోయం, ఏదిచ్చినా సరే పొంగిపోయి తింటానన్నాడు. కాబట్టి నువ్వు ప్రేమతో తెచ్చావు కుచ్చేలా, నేను ఎందుకు తిన్ననుకుంటున్నావు అని గబగబా తడివాడు. ఆ అటుకులు ఉత్తరీయంతో పాటే ఇలా ఎడంచేత్తో పట్టుకున్నాడు. అబ్బా, ఎంత ఇష్టమైన నాకు ఈ అటుకులు అన్నాడు. ఇలా గబగబా ఓ గుప్పిడి తీసుకున్నాడు, నోట్లో పోసుకున్నాడు, కరకర నవిలేసి మళ్ళీ కాసిన ఇలా ఇలా తెచ్చినవింది కనుక ఆ బట్టలో ఇలా ఇలా సర్దుతున్నాడు, ఇంకొక కాసిని తీసుకుందామని. మురహరుడు పిడికెటటుకుల కరమొప్పగ నారగించి కౌతూహలియై మరి ఒక పిడికెడు కొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్నారు పోతన గారు. ఒక గుప్పిడి తిని ఇంకొక గుప్పిడి తిందామని ఇలా జరుపుకుంటున్నాడు. రుక్మిణీదేవి కదండి, లక్ష్మీదేవి, ఆవిడొచ్చి టక్కన పట్టుకుంది కృష్ణుడి చెయ్యి పట్టుకునంది, మీరు ఒక్క గుప్పెడు అటుకులు పరమభక్తితో పెట్టిన వాడు తింటే ఆయనకి ఏమి ఇచ్చారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇంకొక గుప్పెడు కూడా తింటే నన్ను మిమ్మల్ని కూడా కలిపి మీరు ఆయనకి ఇచ్చేసుకుంటారు, కాబట్టి ఇహ తినకండి. ఇది ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు లేక మన దగ్గర తిన్నవాడు కాడు, మన ప్రేమకి పొంగిపోయినవాడు. మనం ఏది ఇచ్చామన్నది కాదు, మనం ఎంత భక్తితో ఇచ్చామన్నది కావాలా. భక్తి అన్న మాటకు అర్థం మీకు చెప్పా. ఎలా అడుగుజాడలు పట్టుకుంటే మనసు ఉద్భుతమవ్వాలో మీకు నేను చెప్పాను. ఆ భక్తితో మీరు నిలబడి ఏది పెట్టండి ఆయన పొంగిపోతాడు. అది నారాయణుని చేరడానికి మార్గం. అందుకు దొరుకుతాడు నారాయణుడు. అంతేకాని ఇది చేస్తే నారాయణుడు దొరుకుతాడని శాస్త్రంలో ఎక్కడా ఏం లేదు. దానికి సోపానమును ఇలా అని చెప్పడం చాలా కష్టం. భక్తి పరమ ప్రధానమైన సాధనం. అందుకే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఇప్పుడు ఆ అటుకులు రెండవసారి తిననివ్వలేదు రుక్మిణీదేవి. అయిపోయింది, రాత్రి పడుకున్నాడు, మంచి హంసతూలికా తల్పం ఇచ్చాడు, నిద్రపోయాడు. కుచేలుడు లేచాడు, మరో రోజు స్నానం అనుష్ఠానం చేసుకున్నాడు. పాపం ఆ మాసిపోయిన బట్టే కట్టుకున్నాడు. కృష్ణ నేను వెళ్ళొస్తానన్నాడు. ఓ వెళ్ళిరావో అన్నాడు. వీధి దాకా వచ్చాడు, చక్కగా ఎంతో గౌరవించాడు, బయటికి దిగబెట్టాడు. వెళ్ళిరా కుచేలా అన్నాడు. వీధిలో నించున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కుచేలుడు ఇలా వెనక్కి చూసినప్పుడల్లా ఓసారి చెయ్యి ఊపాడు. కుచేలుడు పరమ సంతోషంగా వెళ్ళిపోతున్నాడు ఇంటికి. అడిగాడా వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది వెళ్ళినప్పుడు? ఇంట్లో దరిద్రంగా ఉందాయా ఏమైనా అడుగు కృష్ణుండంది. అడిగాడా కృష్ణుండి? ఏమీ అడగలేదు. ఆయనే అన్నాడు, నీకు నిత్యతృప్తితో ఉన్నావాయా? నీకు భార్య బిడ్డలు గృహ క్షేత్ర ధన దార పుత్రాదులయందు నీది చిత్తము చెందకుండుట తోచుచున్నయది. నీకు గుర్తు రావట్లేదు, నీకు ఏమీ జ్ఞాపకం లేవు, నీకు భగవంతుడు పొంగు అదే అంటున్నాడు. అన్నా కూడా గుర్తురాలేదు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గుర్తొచ్చింది వాళ్ళ ఆవిడ. ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. అన్నన్నా ఇది అడగమంది కదా, అడిగి కాస్త ఏమైనా పట్టరండి, కృష్ణుడు ఇస్తాడండి, అడగడం మర్చిపోయాను అనుకున్నాడు. అనుకున్నాడు వెంటనే, నేను అడిగితే ఇస్తాడా కృష్ణుడు? నేను ఇంత ఆదరిస్తాడనుకున్నానా? ఎదురొచ్చాడా?
వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని అని నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టాడా, కాళ్ళు కడిగాడా, గంధం రాచాడా, విసిరికర్రతో విసిరించాడా? ఎవరు? జగత్స్వామి రమాధినాథుడు శ్రీమన్నారాయణుడు నన్ను ఇంత అనుగ్రహించాడా? ఆయన్ని నేను అడగాలా? అడగకపోతే తెలీదా? మా ఆవిడకి కాస్త ఏమన్నా డబ్బులు కావాలి, ఇంట్లో పిల్లలు బాధపడుతున్నారు అందన్న విషయం తెలీదా? మరి ఎందుకు ఇవ్వలేదు? చూసావా, డబ్బుల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ₹1 ఇవ్వలేదు. నేను తెచ్చిన అటుకులు మాత్రం తీశాడు అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుగ విత్తమేమియున్ ఇయ్యకుండుట తోచుచున్నది. ఆనక దరిద్రుడు సంపద చేత అంధుడై తన్ను చేరడని కాక శ్రితార్తిహరుండు సత్కృపాంబోనిధి సమస్త వస్తు పరిపూర్ణునిగానను చేయకుండునే. ఆయన శ్రీనిధి, ఐశ్వర్యానికంతటికీ ఆయన గని. అటువంటి వాడు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు దరిద్రంతో ఉన్నానని కదా అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు చాలా ఐశ్వర్యం వచ్చేస్తే ఆ భోగాలలో పడిపోయి నేను తనని మర్చిపోతానేమో, దూరం అయిపోతానేమో. ఊరే, ఈ అనుభవాలకే ఉందిరా, నన్ను చేరడం ప్రధానం కదా. నువ్వు తృప్తితో ఉండి నన్ను చేరుతున్నప్పుడు డబ్బిచ్చి నువ్వు పాడి చేయడం ఎందుకని ఆనక సంపద చేత అంధుడై, ఆ ఐశ్వర్యం చేత అంధుడనై నేను తనకి దూరం అయిపోతానేమోనని నాకు ఇవ్వకుండా నాకు మేలు చేశాడు. అబ్బా, ఎంతటి ప్రేమైకమూర్తో! ఇస్తే పాడైపోతుంది కదా, ఇవ్వలేదమ్మయ్యా, ఎంత మంచి పని చేశాడో అన్నాడు. ఇది భక్తి అంటే. ఆ స్థానంలో ఇంకోడు ఉంటే అది కుచేలోపాఖ్యానం అవ్వదు. దాన్ని వ్యాసుల వారు కష్టపడి రాయక్కర్లేదు, పోతన గారు ఆంధ్రీకరించక్కర్లేదు. నేను ఇవాళ ఆ విషయాన్ని మీతో ప్రస్తావన చెయ్యక్కర్లేదు. ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వలేదో అని ఆలోచించి నమస్కారం చేశాడు కృష్ణ భగవానుడికి. చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఊరు వెళ్ళాడు. తన పాక ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాడు. పాకకి బదులు బ్రహ్మాండమైనటువంటి సౌధం ఒకటి కనపడింది. దాని మీద చంద్రకాంతులు పడి మెరుస్తోంది. ఎక్కడ చూసినా పక్షులు, చక్కగా బోళ్ళంత మంది ఆ సేవ చేసేటటువంటి వాళ్ళు ఒంటికి పెట్టుకున్న బంగారమే అంత గొప్పగా ఉంది. ఇక లోపల ఉన్న ఇల్లాలు ఎలా ఉంటుంది? ఆయన చూసి అనుకున్నాడు, ఆ ఇంటి వంక చూసి, ఇదేమిట్రా, మన ఊళ్ళో ఇంత గొప్ప సౌధాన్ని ఎప్పుడూ చూడలేదు, ఎవరిదో ఈ ఇల్లు అనుకున్నాడు. అనేసరికి కాళ్ళ దగ్గర ఒక ఆవిడ ఉండి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేస్తోంది. అయ్యో అమ్మా, ఎవరు మీరన్నాడు. లోపలికి 2 ఏళ్ళు తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆయన కాళ్ళు కడుగుతోంది. బంగారు పళ్ళెంలో పెట్టి ఒక ఆవిడ. కొంచెం పరిశీలనగా చూశాడు, ఇదేంటి నన్ను తీసుకొచ్చి కాళ్ళు కడుగుతోంది ఈవిడ, తన భార్యే, తన ఇల్లే. తెల్లబోయాడు. ఇదేమిటే, నీకు ఈ నగలేమిటి, పట్టుపుట్టాలేమిటి, ఈ సౌధం ఏమిటి, ఇవన్నీ ఎప్పుడొచ్చాయన్నాడు. నిన్న పొద్దున్న 11ంటికి మన పాకిలా అయిపోయిందండి అది. నిన్న పొద్దున్న 11ంటికా అని ఆలోచించాడు. ఆ పొద్దున్న 11 గంటలకే ఖచ్చితంగా ఆయన అటుకులు నోట్లో పోసుకున్నాడు. ఇక్కడ ఇచ్చేశాడు అంతే. కుచేలుడు తీసుకున్న జాగ్రత్త ఏమిటో తెలుసా అండి? అవన్నీ అనుభవిస్తున్నా కృష్ణప్రసాదం ఉంది, పరమేశ్వరుడిది. ఇవన్నీ నన్ను అనుభవించమన్నాడు, నాది కాదు. అద్దింట్లో ఉన్నవాడు ఉంటాడు, అందులో ఎప్పుడూ పూజ చేసుకున్నా వసతి గృహే అని చెప్పాలి కానీ ఇంటి యజమాని అమెరికాలో ఉన్నా ఇది నాదేనండి అని చెప్పుకుంటూ వెళ్ళాడు అనుకోండి. ఎప్పుడో 3 ఏళ్ళు పోయిన తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి, వెళ్తుంటే ఎవరండి మీరు అన్నాడు అనుకోండి, నా ఇల్లేనయా వెళ్దాం అనుకోండి. మీ ఇల్లు అంటే ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు, ఆయన ఎప్పుడు ఆయనది అని అంటుంటాడు, ఆ ఇల్లు నేనే కట్టుకున్నానంటుంటాడు అన్నాడు అనుకోండి. ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంట్లో ఉన్నవాడిని, నువ్వేదో మంచివాడు అనుకుని ఇల్లు ఇచ్చి నేను అమెరికా వెళ్తే నువ్వు అందరికీ నువ్వే కట్టుకున్నానని చెప్పావుట, నీదే ఇల్లు అని చెప్పావుట, మేము వచ్చేస్తున్నాం అమెరికా నుంచి కాబట్టి మీరు ఖాళీ చేసేయండి అని పంపించేస్తాడు బయటికి. అదే ఆయనదండి ఇల్లు, నాది కాదండి, అమెరికాలో ఉన్నారు ఆయన మహానుభావుడు, ఎప్పుడు రాడు కూడాను, బ్యాంకులో వేసేయమంటాడు అంతే. అద్దె ఎప్పుడో 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి వస్తుంటారు, నాది కాదండి. ఎంత ప్రేమ కలిగిన వారంటే 3 ఏళ్ళు అయింది, రూపాయి అద్దె పెంచలేదు, ఏదో ఇంట్లో దీపం పెట్టుకుని భక్తిగా ఉంటున్నారు కదా, చాలండి నాకు ఉంది కదా అంటుంటారు అన్నాడు అనుకోండి. వీధిలో కనబడ్డ ఆయన ఏమంటే మీ గురించి ఆయన ఎప్పుడు చెప్తుంటారు అన్నాడు అనుకోండి. ఏమైనా పర్వాలేదులే, ఇంకో 100 తగ్గించుకో, పిల్లలు ఇంజనీరింగ్కి వచ్చారుగా, ఫీజులు కట్టుకోవాలిగా అంటాడు. ఇంట్లోంచి వెళ్ళిపోమని ఎందుకన్నాడు? నాది అనబట్టి. నాది కాకుండా వాడిది అన్నాడు అనుకోండి, అభ్యున్నతికి కారణం అయి ఉండేది. నాది అనడమే పతనానికి కారణమైంది. కుచేలుడు అదే పాటించాడు. అన్నిటి మధ్యలో ఉన్నా ఇవన్నీ వాడివే అన్నాడు. లేనప్పుడు వాడివే, ఉన్నప్పుడు వాడివే. కాబట్టి తృప్తి విషయంలో తేడా లేదు. అదే తృప్తి.
చక్కగా అలాగే జీవించాడు, అలాగే అనుభవించాడు, అలాగే ఈశ్వరుణ్ణి చేరిపోయి పరమేశ్వరుని యందు కలిసిపోయాడు. అంటే నారాయణుణ్ణి తెలుసుకున్నాడు. ఇదే నారాయణ మహిమ అంటే. మహిమ అంటే ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహమే ఆయన్ని పొందడానికి హేతువు. ఆయన అనుగ్రహము ఆయన్ని పొందడానికి హేతువైతే ఆయన అనుగ్రహాన్ని పొందడానికి హేతువు ఆయన పట్ల భక్తి. ఆయన పట్ల భక్తికి హేతువు ఈ సృష్టిని ఆధారం చేసుకుని పరిశీలనం చేస్తూ ఉండడమే. ఎప్పుడూ భగవంతుడితో అనుబంధాన్ని లోపల పెంచుకుంటూ ఉండడమే. ఎవడు ఇలా పెంచుకున్నాడో వాళ్ళందరూ నారాయణుణ్ణి చేరుకున్నారు, నారాయణుని ఎందుకు కలిసిపోయారు, ఆయన అనుగ్రహాన్ని రకరకాలుగా పొందారు. ఒక్కొక్కసారి ఆపదల్లోంచి గట్టెక్కారు ఆయన అనుగ్రహంతో. పరీక్షిత్తు లాంటి వాడిని దక్కించుకున్నారు. ఒక్కొక్కసారి ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడు పెద్ద పెద్ద ఆపదలలోంచి గట్టెక్కి కాపాడబడ్డాడు. అది అన్ని వేళలా మోక్షమే అయి ఉండక్కర్లేదు, రకరకాలుగా ఉంటుంది ఆ రక్షణ. యుద్ధం అంతా అయిపోయింది కురుక్షేత్రంలో. అర్జునుడు వచ్చేశాడు, బావా యుద్ధం అంతా అయిపోయింది కదా, రా అమ్మయ్య శిబిరంలోకి వెళ్ళిపోదాం అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వు కిందకి దిగి నీ గాంధీవం, నీ అక్షయబాణ తూణీరాలు, కత్తులు, కఠార్లు, అదిగో లోపల ఉన్న శూలాలు, గొడ్డళ్ళు అన్ని దింపేసుకో ఆయుధాలు అన్నాడు. మహానుభావులైనటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యులు మొదలైనటువంటి మహాపురుషులు వేసినటువంటి అస్త్రముల శక్తికి అది ఎప్పుడో కాలిపోయింది. కానీ లోపల నువ్వు ఉన్నావని, నువ్వు కాలిపోకూడదని నిన్ను రక్షించడానికి నేను నిలబెట్టాను. పని అయిపోయింది కాబట్టి నిన్ను దిగమని దూరంగా పంపించి నేను దిగ్గానే కాలిపోవడానికి అనుమతించాను. ఇప్పుడు చెప్పండి, ఆయన్ని నమ్మి ఉన్నందుకు గాను సఖ్యభక్తితో కృష్ణుడు కాపాడబడలేదా? నారాయణ మహిమ కాదా? నారాయణ అనుగ్రహాన్ని పొందలేదా? కాబట్టి మీరు భగవంతుని యందు భక్తితో ఉండడమే, ఆ ప్రేమ మనసులో ఉప్పొంగడమే, ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే. ఆ అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీకు మనవి చేశా, కంటి పుసి చాలు అని. కంటి పుసి చాలు. కాబట్టి అనుభవించడం గొప్ప కాదండి, జనం అసహ్యించుకోకుండా బతకడం గొప్ప. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు ఒక తల్లి నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆవిడ అన్నారు, నేను మిమ్మల్ని అల్లుడు గారిని పిలుస్తానన్నారు. చాలా పెద్ద ఆవిడ. నేను తెల్లబోయాను, నన్ను అలా ఎవరు అనరు. మహా అయితే పెద్దవాళ్ళు ఎవరైనా అంటారు, మీరు మా కొడుకు లాంటి వారు అంటారు తప్ప మీరు మా అల్లుడు లాంటి వారు, మిమ్మల్ని అల్లుడు గారిని పిలుస్తానని నన్ను ఎవరు అనలేదు ఇప్పటిదాకా. దీనికి ఈవిడ ఒక్కరు అల్లుడు గారు అంటానంటుంది ఏంటి? నాకు నా భార్యతో ఎక్కువ అనుబంధం పెట్టుకుంటానంటాం, దాని వలన నాతో అనుబంధం తప్ప నా వలన దాంతో అనుబంధం కాదే, ఇదేం విచిత్రం అనుకున్నాను. ఆవిడంది, నాకు కొడుకన్న మాట మీద అసహ్యం. అతను నాకు కనపడుతుండేవాడు, నేను గౌరవంగా చూస్తుండేవాడిని. నాకు ఇది తెలిసిన తరువాత నేను అతని నమస్కారాన్ని స్వీకరించడానికి కూడా ఇక నేను అంగీకరించలేదు. ఎందువల్ల? మోసం చేసి కృతజ్ఞతతో బతుకుతున్న బతుకుని మీరు ఎలా హర్షించగలరు? అన్నీ వాడు మీకు ఇస్తున్నప్పుడు, దీన్ని పెంచడం దగ్గర నుంచి దీని ఊపిరి వరకు వాడిస్తున్నప్పుడు, వాడి పట్ల ప్రేమ కృతజ్ఞత లేని కృతజ్ఞుల బ్రతుకుని మీరు ఎలా సాగించగలరు? కాబట్టి ఆ ప్రేమ ఉద్భుతమైతే దాన్ని పెంచి పోషించి తాను లొంగి తానే మీకు వశుడవుతాడు. విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారత నదీ కల్లోల మలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగలీ పర్వంబు కాకుండునే అంటాడు. అందుకే మహానుభావుడు శుకబ్రహ్మ పోతన గారు భాగవతంలో. కాబట్టి అటువంటి శ్రీమన్నారాయణ తత్వం ఎవరి నుండి శబ్దము ఉత్పన్నమైందో శబ్దములు ఆయన్నే చేరాలి. అందుకే శబ్ద ఉత్పత్తి స్థానమునందు నిలబడిపోవడమే ఈశ్వరుణ్ణి చేరడం. నిశ్శబ్దములోంచి శబ్దం వస్తుంది. యథార్థ స్థితి మౌనం, నిశ్శబ్దం. అంటే ఆయన అక్కడ అందుతాడు అని. అందుకని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని అంత గొప్ప స్థితిని మనకి పెద్దలు అందించినటువంటి వైభవాన్ని ఒక్కరోజు ఉపన్యాసంలో ఈ పరమేశ్వరుడు నాతోటి పలికించినంత మేర మీకు అందించాను. రేపటి రోజున కూడా ఏదైనా